అందుకే వాళ్ళు ఏమైనా పిలిపించి మీటింగ్ పెడుతున్నాం. ఇంటికి పోతే అర్థం అవుతుంది సార్, తర్వాత రాకు అంటున్నారు. అందుకే 7 కొండలు వెంకటేశ్వర స్వామి కూడా 7 కొండల మీద కూర్చొని ఆడికి రమ్మంటున్నాడు. ఆ ఇంటికి రావాలంటే ఏదో ట్రైన్ పట్టుకొని రావచ్చు, బస్సు ట్రైన్ వస్తే మనం మాట్లాడాం కదా. అందుకే మీటింగ్ పిలిపిస్తే ఏంటి ఈ పవర్ అనేది అర్థమవుతుంది. ఒకప్పుడు వెస్టీజ్ అంటే చిన్న చూపు చూసేవాళ్ళు చాలా మంది. ఇప్పుడు వాళ్ళ ఆలోచన విధానం మారింది. ఎందుకంటే సబ్బుల కంపెనీ అనుకునేవాళ్ళు ఒక 5-6 సంవత్సరాల క్రితం మేము జాయిన్ అయినప్పుడు 2017లో జాయిన్ అయినాము. అప్పట్లో వెస్టీజ్ అంటే ఇట్లాంటి నేను చాలా చూసేపో జనరల్గా నేను బిజినెస్ చేస్తున్నా, నేను ఎంప్లాయీని అనే కొంచెం ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు వెస్టీజ్ పవర్ అర్థమైంది. ఆయమ్మ 3 లక్షలు తీసుకుంటుంది, పంచాయతీ సెక్రటరీ 6 లక్షలు తీసుకుంటున్నాడు, ధనలక్ష్మి మేడం వాళ్ళు 7 లక్షలు పైబడి, రమేష్ సార్ వాళ్ళు 6 లక్షలు. ఇట్లా మన టీంలో చాలా మంది లీడర్స్ ఇలా ఇన్కమ్ చూసిన తర్వాత వెస్టీజ్ని ఇప్పుడు ఎవరు తక్కువ అంచనా ఇట్లా. ఓమో వెస్టీజ్ అంటే నేను 2 ఇయర్స్ అప్పుడు నాకు చెప్పింది కానీ సబ్బుల కంపెనీలు కూడా పట్టించుకోలేదంట. తల మీద శని గ్రహాలు ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరు, అవునా కదా? ఆ శని గ్రహాలు పోతే దీని గురించి ఆలోచన చేస్తాం. వెస్టీజ్ ఈరోజు మన భారతదేశ భవిష్యత్తును మార్చిపోతా ఉంది. వెస్టీజ్ ఎంతో మంది పేద ప్రజల భవిష్యత్తు. నేను ఈ కంపెనీలోకి వచ్చినప్పుడు నేను నెలకు ఒక 30-40-50 వేలు సంపాదించుకునే స్థాయి నాకు. బయట ఒక పాత బైకు వెస్టీజ్ పుణ్యం అని చెప్పేసి ఈరోజు మంచి ఇన్కమ్ వస్తుంది. నాకు ఇన్కమ్ కన్నా కూడా ఎక్కువ అభిమానం. ఇంతమంది ఆడబిడ్డలు ఏ జిల్లా పోయినా కూడా ఇంతమంది ఈ అభిమానం చూపిస్తుంటే నేను వీళ్ళకి ఏమి ఇవ్వాలని ఆలోచిస్తాను. ఏమి ఇచ్చేది లేదు. ఈ ప్రాణం ఉన్నంత వరకు వెస్టీజ్ గుండెలో పెట్టుకుని థ్యాంక్ యూ మై ఫ్యామిలీ మెంబర్స్. చాలా హ్యాపీగా అనిపిస్తా ఉంది. వెస్టీజ్ డబ్బు వస్తుంది, ప్రేమ, గౌరవం, మా టీం వాళ్ళకి డబ్బు వస్తుంది. నిన్న మన మంచిర్యాల ఒక మీటింగ్ పెట్టొచ్చాను నేను. మంచిర్యాల అక్కడ ఒక కూరగాయలు జస్ట్ గంపలో పెట్టుకుని అమ్ముకుంటుంది. చదువు లేదు, ఆమెకి పర్సనాలిటీ లేదు, చదువు లేదు అసలు. అంటే బయట దేనికి సెట్ కదా. కూరగాయలు అమ్ముకుంటే రోజుకు 100-200 కూరగాయలు సంపాదించుకునేవా. జస్ట్ వెస్టీజ్ మన దగ్గరికి వచ్చి మీటింగ్కి వచ్చి మనతో జర్నీ చేస్తే నేను అందుకే మీటింగ్లు చెప్తుంటా, ఉత్తములతో స్నేహం అత్తల దుకాణానికి వెళ్ళడం లాంటిది అని. థ్యాంక్ యూ. ఎందుకు అత్తల దుకాణానికి వెళ్ళి ఏం కొనకపోయినా కొంత మంచి వాసన పిలుచుకొని బయటికి రావచ్చు. అదే ఉత్తములతో మంచి వ్యక్తులతో స్నేహం చేస్తే ఎన్నో కొన్ని మంచి లక్షణాలు వస్తాయి. ధైర్యం కావచ్చు, ప్రేమ కావచ్చు, లేకుంటే అందరినీ గౌరవించడం కావచ్చు, ఎదుటి వ్యక్తికి రెస్పెక్ట్ ఇవ్వటం కావచ్చు, గొప్ప వ్యక్తులతో జర్నీ చేస్తే. సో ఆమె దగ్గర ఏంటి భయం ఉండేది. కూరగాయలు అమ్ముకునే బిజినెస్ చేస్తుందా, చేయలేదు కదా, చదువు లేదు. అందులో ఎవరికి చెప్పాలా, ఎవరికి చెప్తే ఎవరు వింటారు అని ప్లీజ్ కొంచెం అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ మా మీటింగ్కి వచ్చి మా మాటలు విని మాతో జర్నీ చేసింది. ఒక 1 ఇయర్ సంవత్సరం నుంచి జర్నీ చేస్తే ఇప్పుడు ఆమె డైమండ్ డైరెక్టర్ అయింది. డైమండ్ డైరెక్టర్ అంటే కొత్త లేదు, పెద్ద ర్యాంక్ అది. 2 LOBలతో 40,000 నెలకు ఇన్కమ్ తీసుకుంటుంది. నాకు సరిగా స్టేజ్ మీద నిలబడాలంటే కాళ్ళు చేతులు ఉడికాయి. ఇప్పుడు మైక్ ఇస్తే 1 గంట మాట్లాడుతుంది. నేను వీడియో కూడా మాట్లాడింది సిర్పూర్ కాంగ్రెస్. డిసెంబర్కి ఎంతమ్మా నీ గోల్ అంటే 2 లక్షలు అంటుంది. ఇప్పుడు 1 లక్ష కాదు, 40 వచ్చేసరికి టన్నులు ధైర్యం వచ్చింది. ఒకప్పుడు ఆ ఒక్కతే వచ్చినప్పుడు ఇప్పుడు ఆ వెనకాల టీం వచ్చింది. ఆ టీంలో బిల్డర్లు ఉన్నారు, టైల్స్ మేస్త్రులు ఉన్నారు, కానిస్టేబుల్ ఉన్నారు, టీచర్లు ఉన్నారు, లెక్చరర్లు ఉన్నారు. వీళ్ళందరూ రావటం వల్ల ఆమెకు బలం వచ్చింది. చూసుకుంటుంది ఫోన్లో ఎంతమంది నా టీం అని. అందుకే ఇప్పుడు డిసెంబర్కి 1 లక్ష అని చెప్పట్లే, 2 లక్షలు తగ్గేదే లేదంటుంది. ఏం చేసిందావా? పెద్ద పెద్ద ఇంజనీరింగ్ ప్లాన్లు ఏమైనా గీసిందా? ఏం చేయలే. మీటింగ్ వచ్చి కూర్చున్నది. 1 సంవత్సరం రోజుల పాటు మాతో జర్నీ చేసింది. విజయవాడ వచ్చింది, గుంటూరు వచ్చింది, హైదరాబాద్ వచ్చింది. ఎక్కడ మీటింగ్ అంటే అక్కడ వస్తాం. ఆమె చూసి స్టార్టింగ్ లో వాళ్ళ ఏరియాలో చుట్టుపక్కల వాళ్ళందరూ నవ్వుకుండేవాళ్ళంట. ఏం చేసినా నవ్వే వాళ్ళు నవ్వుతానే ఉంటారు, అవునా కదా? ఇప్పుడు డిసెంబర్ 2 లక్షలని పెట్టింది. 1 లక్ష అయితే వస్తుంది కదా. 1 లక్ష నువ్వు నేను అడ్డపడ్డా ఆగదు, దేవుడు అడ్డపడ్డా కూడా ఆగదు. 1 లక్ష వస్తుంది. కారు తీసుకుంటే ఎట్లుండదా అది వెస్టీజ్. అయితే మరి అందరూ ఎందుకు మారట్లేదంటే రాసి ఉండాలి, రాసి పెట్టి ఉండాలి దేనికైనా కూడా. ప్లీజ్ రాసి పెట్టి ఉండాలి తినడానికి మంచిగా చెడైనా కూడా, అవునా కదా సార్? నాకు అనిపిస్తా ఉంది ఎంతో మందికి చెప్తున్నాం, చూద్దాంలే అంటున్నారు కానీ ఎవరు చేయట్లే.
2-3 సంవత్సరాల నుంచి నా ఫ్రెండ్ ఒక అతనికి తెలిసిన అతనికి దోస్తులు చెప్తున్నా, మీటింగ్కి రానాయన తెలుసుకోమంటే ఎప్పుడు చూడు బిజీనే, ఎప్పుడు చూడు అదే దావత్ ఉందని చెప్పు, మన నాయనేపల్లికి రమ్మని అవుతాడు, మైసిగడ్డ రమ్మని అవుతాడు, ఇంకా అవతల పెబ్బేరు అవతల ఒకటి ఉంది అక్కడికి రమ్మన్నా వస్తాడు. అతను పెట్రోల్ పోసుకుని వస్తాడు, 500 పెట్రోల్ పోసుకుని వస్తాడు దావతకు. ఏమన్నా తినడానికి తాగడానికి రమ్మని పుట్టింది. ఒక్క మీటింగ్ రావాలంటే మీటింగ్ అంటే ఎందుకో తెలియదు, పెద్ద పుల్లాగా చూస్తున్నాడు. అమ్మో, అక్కడికి నేను మీటింగ్ అని చెప్పకుండా 2-3 సార్లు పట్టుకొచ్చి మీటింగ్లో కూర్చోబెట్టా. 10 నిమిషాలు కూర్చున్నాడు, ఫోన్ వచ్చింది, మళ్ళీ కిందికి పోయి వస్తానంటూ కిందికి పోయి బైక్ వేసుకొని వెళ్ళి తల మీద టన్నులు శని మనమేం చేద్దాం. అందుకే మన పెద్దలు చెప్తారు, నీళ్ళ దాకా కుర్రాన్ని తీసుకెళ్తావు, నీళ్ళు నువ్వు దాకా వెళ్ళేవాడు. అవునా కదా? ఇక్కడ దాకా పట్టుకొస్తే మళ్ళీ వెళ్ళిపోయిందంటే ఏం చెప్పాలా? నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే పోయిన జన్మలో పాపాలు ఎక్కువ చేసినట్టుంది, అందుకే అందుకోవచ్చు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం వచ్చిన ఆయమ్మ స్కూల్లో పని చేసుకునే ఒక 6,000-7,000 పని చేసుకునే ఆమె జీతానికి ఈ రోజు ఎంత తీసుకుంటుంది? 3,20,000 19,000 తీసుకుంటుంది. మరి మనవాడు 3 లక్షలు వస్తున్నాయా? ఏదో ఒక 20-30,000 చేసుకుంటే అది పెద్దలాగా బిల్డప్ పెట్టుకుంటాం. అందరం మారుదాం, అందరం బాగుపడదామా, కొంతమంది బాగుపడదామా? అందరం బాగుంటుంది చెప్పండి. అది ఎస్టీజీ అందరూ బాగుపడమని చెబుతుంది. నువ్వు ఎక్కువ, నేను తక్కువ, క్వాలిఫికేషన్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు రిజర్వేషన్స్ ఉన్నాయి, ఏం లేవు. వెస్టీజీలు అందరం వెస్టీజీని కష్టపడి దీని గొప్పతనాన్ని తెలుసుకోవాలి. దీని గొప్పతనం తెలిసిన వాళ్ళు అందరూ 2 చేతులు ఎత్తి మొక్కుతున్నారు. గొప్పతనం తెలిసిన వాళ్ళు. నేను సిరిపూర్ కాకతీయ మీటింగ్ పెడితే ఒక మీటింగ్ విన్న తర్వాత డిప్యూటీ తహసీల్దార్ అంటే డీటీ గారు ఆయన చేసుకొచ్చి 4 గంటలు పెడుతున్నాడు, ఆయన ఫోటో దిగుతున్నాడు. గొప్ప గొప్ప వ్యక్తులు అర్థం చేసుకుంటుంటే, గొప్ప గొప్ప వ్యక్తులు అటెండ్ అయ్యి మీటింగ్లకు ముందుకెళ్తుంటే, ఈరోజు ఒక వీడియో వచ్చింది మనకు, వయసు అదే ప్రొఫెసర్ అంట, అసిస్టెంట్ ప్రొఫెసర్, 1,80,000 అంట ఆయన శాలరీ. ఇంజనీరింగ్ లో స్టేట్ 2nd ర్యాంక్ అంట. ఎంత ర్యాంక్ వచ్చినా ఇన్కమ్ పరంగా చూస్తే 1,80,000 పెద్ద జీతం బయట అయితే. అవునా కదా? ఎస్టీతో పోల్చుకుంటే పెద్దది కాదు. ఇక మా ఆడబిడ్డలు తీసుకుంటారు వీళ్ళందరూ చాలా మంది. జస్ట్ 1-2 years లోనే 1,80,000. అవునా కదా? ఆయన అంత పెద్ద స్టేట్ 2nd ర్యాంక్ వచ్చి 25 సంవత్సరాలు చేస్తే 1,80,000 వస్తుంది. ఎలా? మ్యాన్ పవర్ లేదు అక్కడ, ఒక్కలే సింగిల్. ఇక్కడ ఎందుకు డబ్బు వస్తుంది? టీం వర్క్. మ్యాన్ పవర్ ఈజ్ ఎస్టీజీ గొప్పతనం అది. ఎస్టీజీ దొరికింది, నువ్వు పట్టుకుంటే నీకు ఒక టీం తయారైతే పైసలు వస్తుంది. 2017లో నేను ఈ కంపెనీలోకి వచ్చేటప్పుడు ఒక్కడినే 2,000కి నేను ఈ కంపెనీలో ఉన్నటువంటి కుకింగ్ ఆయిల్, టీ పొడి, పేస్ట్, బ్రష్, షాంపూ, హెయిర్ ఆయిల్, సర్ఫ్, ఇంటికి సంబంధించిన ప్రోడక్ట్ కొనుక్కున్నా. నేను కూడా ఒక 20,000 కట్టు, 50,000 వస్తాయి, 50,000 కట్టు, నీ కారు వస్తాయి చెప్పట్లేదు. దీంట్లో జాయిన్ అవడానికి ఫ్రీగా జాయిన్ చేసుకుంటుంది. ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడు మాలాగా పనిచేసే వాళ్ళు సుమారుగా 4 కోట్ల మంది ఉన్నారు భారతదేశం ఈ కంపెనీకి. నిన్న మొన్న పెట్టలే ఈ కంపెనీ, నీకోసం స్టార్ట్ చేయలేదు. 2004లో మొదలు పెట్టింది. నీతి నిజాయితీ విలువలతో ముందుకు వెళ్తా ఉంది. భారతదేశం మొత్తం స్ప్రెడ్ అయింది. 20 సంవత్సరాలు అవుతుంది. 4 కోట్ల మందికి మాలాంటి వాళ్ళకి ఐడీలు ఫ్రీగా ఇచ్చింది. నువ్వు నేను కంపెనీ ఓనర్ అయితే ఒక చిన్న ఆలోచన వస్తుంది మనకి, లేకుంటే మన పక్కన ఆలోచన తెప్పిస్తాడు, ఫ్రీగా ఎందుకు ఐడీలు ఇస్తావు? 4 కోట్ల మంది దగ్గర అప్లికేషన్ ఫీజు ఒక 1,000, 1,500, 2,000 వసూలు చేసుకుని నీకు ఇన్ని పైసలు వస్తాయంటారు. మనకు కూడా ఏమనిపిస్తుందా? నిజమే కదా, మంచి మాట చెప్పిండ్రు, 2,000 బట్ట కట్టండి అంటే కడతరా లేదా? తీసుకుంటుందా కంపెనీ? ఫ్రీగా ఐడీలు ఇస్తుంది. నువ్వు కొనుక్కుండే ప్రోడక్ట్లో నీకు ఇంత డిస్కౌంట్ ఇస్తుంది. నిన్ను బిజినెస్ చేయమనట్లే, ఫస్ట్ యూజ్ చేయి, వాడు. నీకు బాగుంటే నీకు టైం ఉన్నప్పుడు ఒక మీటింగ్కి రా. ప్రతిరోజు మీటింగ్కి రమ్మని ఎవరు ఇది లేదు, ఇక్కడ టార్చర్ పెట్టేవాళ్ళు ఎవరు. నీకు ఎప్పుడు టైం ఉంటే, ఎప్పుడు తల మీద శనికి పక్కకు పోతే అప్పుడు మీటింగ్కి వస్తాం మనం. చాలా మంది చెప్తుంటారు, సార్ 6 నెలల నుంచి నా ఫ్రెండ్ సార్ దొరకట్లేదు, ఈ రోజు దొరికినాడు. ఈ రోజు గ్రహాలు పక్కకు పోయినాయి కాబట్టి దొరికింది. అందరం చాలా మంది ప్లీజ్ ఎంత బాగుంది అసలు సిస్టమ్ చూడండి ఒకసారి. దోసుకుండేది లేదు, 4 నిజాలు 4 అబద్ధాలు కల్పితాలు చెప్పేది లేదు. పనికి మాని వస్తువులన్నీ ఒక 10,000 పెట్టి కొనండి అని అంటగట్టేదేమి. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు. ఇప్పుడు ఈ హాల్లో ఒక 3,000 కొనుక్కునే ప్రోడక్ట్ స్థాయి అంటే 3,000 కొనుక్కెళ్ళు. కొంతమంది లేదు, ఒక 500 కొనుక్కుంటే 500 కొనుక్కోలేదండి.
లేదు ఒక ఆయిల్ క్యాన్ 200 పెట్టి 230 470 అంత 450 ఆయిల్ క్యాన్ కొనుక్కోలేదు 450 ఆయిల్ క్యాన్ కొనుక్కోలేదు. లేదు సార్ ఒక పేస్ట్ కొనుక్కుంటానంటే 65 రూపాయలు పెట్టి పేస్ట్ కొనుక్కోలేదు. దీనికి ఎందుకు చాలా మంది వెస్టీజ్ అంటే పెద్ద పుల్లాగా పోస్తారు. వామ్మో వీళ్ళు ఫోన్లో ఎత్తకూడదు, వీళ్ళు జాయిన్ చేస్తారు, ఇరికిస్తారంట. ఇరికించి ఏం లాక్కుంటున్నాం ఆయన సొమ్ము? నీ పొలాలు లాక్కుంటున్నాం మేము. ఇరికిస్తే నీ లైఫ్ మారుతుంది. కొంతమందికి ఆరోగ్యం హెల్త్ ప్రాబ్లమ్స్ పోయి థైరాయిడ్ బీపీలు షుగర్లు తగ్గిన వాళ్ళు ఉన్నారు వెస్టీజ్లో జర్నీ చేస్తే. గుంటూరు జిల్లా రేపల్లి నేను ఒక వ్యక్తిని జాయిన్ చేశాను. రేపల్లి నుంచి వెస్టీజ్లోకి తీసుకొచ్చా. ఆయనకి 20 సంవత్సరాలు మ్యారేజ్ అయినాక పిల్లలు పుట్టిండు. మ్యారేజ్ అయిన 20 సంవత్సరాల తర్వాత పిల్లలు లేటుగా పుడితే విలువ బాగుంటుంది వాళ్ళ మీద తెలుస్తుంది. ఎవనా కాదా? అలాగే పెళ్ళైన వెంటనే పిల్లలు పుట్టి అంతా పట్టించుకోరు చాలా మంది. గుళ్ళు చుట్టూ లేకుండా పుట్టలకు పాలు పోసి ఇవన్నీ చేసిన తర్వాత పుడితే అప్పుడు కొంచెం దాని మీద ఎక్కువ ఉంటుంది అనమాట ఎఫెక్షన్. చిన్న పిల్లలు ఇద్దరు ఆ వయసులో ఆయన హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్కి తీసుకెళ్ళి దేవరకొండ రామన్ నాయక్ హాస్పిటల్. ఆయన ఏదో చూసి నువ్వు హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకోమన్నాడు. అక్కడికి వెళ్ళి ఒక 1 year చూపించుకుంటే 1,00,000-1,50,000 ఖర్చు అయింది. ఆయన ఏమనుకుంటున్నారంటే నాకు హార్ట్ ప్రాబ్లం, నేను ఏదో ఒక రోజు చనిపోతానని మెంటల్గా లోపల డిసైడ్ అయిపోయాడు. భయపడ్డాడు. ఎవరైనా భయపడతా ప్రాబ్లం వస్తే. మెడిసిన్ వాడుకుంటూ ఇంట్లో ఉంటున్నాడు. ఆ టైంలో నేను వెస్టీజ్లోకి తీసుకొచ్చా. మన సప్లిమెంట్స్ ఉన్నాయి కొన్ని, ఫ్లాక్స్ ఆయిల్, క్రిల్ ఆయిల్, ప్రోకార్డు, ఎలార్జినైన్ అని చెప్పేసి కొన్ని ప్రోడక్ట్లు వాడించినాం. ఇంగ్లీష్ మెడిసిన్తో పాటు ఇంగ్లీష్ మెడిసిన్ అదనంగా మన సప్లిమెంట్స్ ఒక 6 నెలలు వాడేడు. ఆయనలో కొంచెం ప్రాబ్లం తగ్గింది. ఆయనకి ఏం ప్రాబ్లం అంటే ఇక్కడ గుండె దగ్గర చుట్టూ సూదితో గుచ్చినట్టుగా పెయిన్ వచ్చిందంట. అప్పుడప్పుడు ఈ మెట్లు ఎక్కుతున్నా మాట్లాడుతున్నా ఈ పెయిన్ వచ్చినప్పుడు ఆయన భయపడిపోయేవాడు. అట్లా జరుగుతుంది. వెస్టీజ్ సప్లిమెంట్స్ వాడిన తర్వాత ఒక 6 నెలలు 7 నెలల పాటు ఈ పెయిన్ అనేది కొంచెం తగ్గింది. అట్లా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకొని నేను ఈ వాడానని చెప్పాను వెస్టీజ్ సప్లిమెంట్స్. డాక్టర్ కూడా వెళ్ళి చూసి ఈ బాగున్నాయి ఎవరు ఇచ్చారు మీకు అని చెప్పినాను. ఇట్లా వెస్టీజ్ అనే కంపెనీ సార్ మాకు తెలిసిన వాళ్ళు జాయిన్ చేసినారు అని చెప్పి పర్లేదు ఈ బాగున్నాయి వాడుకోవచ్చు. ఇంకొక 6 నెలలు 4 నెలలు వాడి డాక్టర్ పోయి అడిగినట్ట, సార్ నాకు ఈ ప్రాబ్లం అయితే ఏం రావట్లేదు, నాకు టెస్ట్ చేయండి, నేను ఇంగ్లీష్ టాబ్లెట్లు ఆపి ఇవే కంటిన్యూ చేస్తాను అన్నమాట. డాక్టర్ కూడా టెస్ట్ చేసి థ్యాంక్ యూ డాక్టర్ కూడా టెస్ట్ చేసి నీకు ప్రాబ్లం మ్యాక్సిమం తగ్గింది, నువ్వు ఈ వాడుకో కంటిన్యూ కాదన్నమాట. నీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే మళ్ళీ నా దగ్గరకు వచ్చి కలపడమాట. మంగళగిరిలో ఎన్ఆర్ఐ హాస్పిటల్ డాక్టర్ భాస్కర్ రావు అంట. అందరూ అలా సజెషన్ ఇవ్వరు, ఇవన్నీ వేస్ట్, ఇవే వాడుకోమని చెప్తారు చాలా మంది. అవునా కదా సార్? కానీ ఆ మహానుభావుడు ఎన్ని పరిశీలించి చూసి మంచి ప్రొడక్ట్స్ ఇవి సప్లిమెంట్స్ వాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, వద్దు నాకు కావు. సో వాడమని చెప్పిండు, వాడండి. రిజల్ట్ వచ్చింది. చిన్నగా మీటింగ్కి వస్తూ ఉంటే ఆయన స్వతహాగా మైండ్ సెట్ ఏంటంటే కొంచెం మొహమాటం, బిడియము, భయస్తుడు, నలుగురిలో కలిసి బాగా దూసుకుపోయే తత్వం కాదనమాట. ఇట్లనే మాతో మీటింగ్కి వస్తూ మా మాటలన్నీ వింటా ఉన్నాడు. ఇప్పుడు దాకా మాట్లాడారు కదా మా బావుని మేడం లీడర్స్ మాట్లాడారు కదా. ఇట్లాంటి వాళ్ళు మాటలన్నీ వినంగా ఆయన కూడా ఎక్కడో ఒక లోపల పవర్ వచ్చింది. నేను కూడా బిజినెస్ చేస్తాను, చిన్నగా చేసుకుంటాను. చేసుకో, ఇది ఎవరైనా చేసుకోవచ్చు కదా, చిన్నగా చేసుకోమని చెప్పినాం. అప్పట్లో ఆయన మైండ్ సెట్ ఏంటంటే ఒక 10,000 వస్తే చాలు నాకు అనుకునేవాడు. ఎంత? అందరు మాట్లాడాలి, నిద్ర వస్తుంది మాట్లాడకపోతే. ఇది ఇక్కడికి వచ్చి నిద్రపోవడానికి కాదు మనం వచ్చింది ఈరోజు. అవునా కదా? ఏదో ఒకటి అంటు పెట్టుకొని మంట అంటించుకొని 1 సంవత్సరం ఈ మంట ఆరకుండా ఒక జ్యోతిలాగా వెలిగితే నీకు కారు వస్తుంది, 1,00,000. ఏదో మీటింగ్ పోయావా, నేను కుర్చీలో పడుకొని నిద్రపోయినాను, నేను చూసి రాలే మస్తు కంటే ఇప్పుడు బాధ అనిపించదు. పోలియో వచ్చిన వాడికి అప్పుడు బాధ అనిపించదంట. 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఏంటి పెళ్లి చూపులు పోతారు కదా పిల్ల కోసం. పిల్ల రిజెక్ట్ చేస్తే అప్పుడు బాధపడుతుంది, నాకు పోలియో వచ్చింది కాబట్టి నన్ను మెచ్చట్లేదు అని. అట్లనే పిల్లవాడు ఇప్పుడు అశ్రద్ధ చేసి కుర్చీలో నిద్రపోతే అనిపించింది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అచ్చంపేటలో 100 కార్లు పెట్టి మీటింగ్ చేస్తాం, ఆ రోజు నీకు అనుకుంటుంది. తప్పు చేసినవాడికి అమ్మటే పనిష్మెంట్ ఉండదు. అవునా కదా? వెస్టీజ్ కొంచెం మాతోటి జాయిన్ అయ్యి మీటింగ్లకు రాక దీన్ని సబ్బుల కంపెనీ లాగా చూసి ఆగిపోయిన వాళ్ళు ఉంటారు కదా, ఉండరా? వాళ్ళని పోయి అడగండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు. రాయి తలకు గోడకేసి కొట్టుకోవాలనిపిస్తుంది. నేను ఒక మీటింగ్ పోయి ఉంటే, నా ఈగో తగ్గించుకొని ఉంటే, నేనే తెలివికల్లో నేను మైండ్ సెట్ తీసేసి ఉంటే
నేను వెస్టీజ్ గురించి 4 మీటింగ్కి వెళ్ళి నేర్చుకోవాలనుకోని ఉంటే జీవితం బాగుండేదా కాదా? ఇప్పుడు 20-30 వేలు తిరుగుతా ఉన్నారు, బాస్ దగ్గర పని చేస్తున్నారు. వెస్టీజ్ చూడండి, నో బాస్, ఎంత హ్యాపీగా ఉందో చూడండి. అలాంటి పేషెంట్ వెస్టీజ్లో మీటింగ్కి వచ్చి 10,000 వస్తే నాకు చాలు అనుకున్నాడు. వెస్టీజ్లో చిన్నగా ప్రయత్నం చేస్తూ 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 ఉంటే 5,000, 10,000 సరిపోతాయి. 10,000 20,000 వస్తే చాలు అన్నాడు. 20, తర్వాత 50, తర్వాత 60, 70, లక్ష, 1,50,000, 2 లక్షలు దాటింది. ఇప్పుడు అని చెప్పు 13 లక్షల కారు కొనుక్కోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంకో ఎంత మాట్లాడాలి? 2 లక్షలు దాటింది. పాత బైక్ అయింది. బైక్ కూడా ఏంది? TVS 50. 13,20,000 రూపాయలు పెట్టి కారు కొనుక్కొని నాకు జరిగిన మంచి నేను ప్రపంచానికి చెప్పాలని ఈరోజు కారు వేసుకొని తిరిగి మెటీరియల్ పెడతా ఉన్నాడు. చూడండి, ఒక్కసారి చూడండి, ఆలోచన చేయండి. ఆయన ఏమన్నా జనాలకు ఏమన్నా పైసలు కట్టిస్తున్నాడా? నాకు మంచి జరిగింది, నేను హాస్పిటల్ పాలైనా, 1 సంవత్సరం పాటు మెడిసిన్ వాడినా, జీవితాంతం మెడిసిన్ వాడాలని చెప్పిన డాక్టర్లు, నెలకు 10,000 ఖర్చు పెట్టుకుని మెడిసిన్ వాడినా, ఈరోజు వెస్టీజ్ ద్వారా 2 సంవత్సరాలు అవుతుంది కంప్లీట్గా మెడిసిన్ ఆపేసి డాక్టర్ సలహా మేరకు, గుర్తుపెట్టుకోండి, వెస్టీజ్ వాడుకుంటూ ఈరోజు ఒక బలమైనటువంటి ఆలోచనలు. ఇంతకుముందు మొహమాటం బిడియం అని చెప్పేవాడు కదా, ఇప్పుడు యుద్ధంలాగా మాట్లాడుతున్నాడు. ఆయన మైక్ ఇస్తే గెలిచిపోవాలనిపిస్తున్నాడు. 2 లక్షలు ఇన్కమ్ వచ్చేసరికి మనిషికి ఆశ కలిగింది. ఇప్పుడు డిసెంబర్కి 5కి వెళ్ళాలా, 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టాలి వెస్టీజ్ అంటా ఉన్నాడు. ఎవరైనా పేషెంట్ వెస్టీజ్లో, ఇప్పుడు పేషెంట్ అంటే కొడతాడు, ఇప్పుడు యుద్ధ వీరుడు. ఎసారు మాతో జర్నీ చేసి మా గాలి ఎక్కువ తగిలితే మారుతున్నారా లేదా? మీరు కూడా మారాలంటే మా గాలి తగలాల్సింది. మా కంటి ముట్టినట్టుగా దూరంగా ఉన్నారు కొంతమంది. ఎక్కడ వేసిన కోమడి అక్కడే 4 సంవత్సరాల అప్పుడు ఐడి తీసుకున్నాడు, తలకింద పెట్టుకొని నిద్రపోతా ఉన్నారు. ఏమైనా పని చేయలేదంటే స్టోర్ దగ్గరలో లేదు ఒక రీజన్, రేట్లు ఎక్కువ ఉన్నాయి ఇంకొక రీజన్, ఎవరు నమ్మట్లేదు ఇంకొక రీజన్, సాకులు చెప్పేవాడు ఎప్పుడు సంపాదించడంట, సంపాదించేవాడు ఎప్పుడు సాకులు చెప్పడంట. అదే మాతో జర్నీ చేస్తే ఈ మాటలు చెప్తారా? వీళ్ళు ఒక్కరోజు ఒక్క సమస్య కూడా చెప్పట్లేదు. స్టార్టింగ్ లో చెప్పేవాళ్ళు వీళ్ళు కూడా 5-6 మీటింగ్లు విన్నారు కదా, సాకులు చెప్పకూడదు అని. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి, కానీ చెప్పరు. ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి, నా ప్రాబ్లమ్స్. పోనీ మన ముఖ్యమంత్రి చెబుదామంటే ఆయనకు ఉన్నాయి, ప్రతిపక్ష నాయకుడు చెబుదామంటే ఆయనకు ఉన్నాయి. ఎవరికి లేవు సమస్యలు, ప్రాబ్లమ్స్. అందరికి ఎవరి స్థాయిలో వాళ్ళకు ఉంటాయి. మనం ఏం చూడాలి? గెలుపుని చూడాలి. ఎలా గెలవాలి, పేదరికం నుంచి ఎలా బయటపడాలి. కొన్ని మీటింగ్లో చెప్తా ఉంటాం, గెలిచిన వాళ్ళందరూ కూడా పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, చనిపోతే మందే తప్పు. దేవుడు వెస్టీజ్ అనే ఆయుధాన్ని ఇచ్చిండు, దీన్ని పట్టుకో. 3 సంవత్సరాలు దీన్ని గట్టిగా పట్టుకో, నెలకు 4-5 లక్షలకి వెళ్ళిపో. చెల్లో కోటీసులు అవుతారు. ఇప్పుడు మా టీంలో చాలా మంది లీడర్లు కోటీసులు అవుతున్నారు. చిన్న స్థాయిలో అందరూ వచ్చినప్పుడు దీంట్లోకి ప్లీజ్, చిన్న స్థాయిలో ఉన్న వ్యక్తులు ఈ వెస్టీజ్ సిస్టంలోకి వచ్చి ఎట్లా మారిపోతా ఉన్నారు. వీళ్ళందరికీ ఈ మాటలు పనిచేస్తున్నాయి లేవా? వీళ్ళందరికీ ఒకటే, ఒక మనసులో ఒక పెట్టుకోండి గోల్, నేను ఇక్కడికి వెళ్ళాలి అనేది. అదే గోల్ లేని వాళ్ళు ఏం మాట్లాడతారు సార్? రాజకీయాలు వస్తే రాజకీయాల గురించి మాట్లాడతారు, ఇంకోటి సినిమా థియేటర్ లేకపోతే సినిమాల గురించి, లేకపోతే సీరియల్ గురించి, మా జెంట్స్ అయితే వార్తల గురించి పిచ్చి. అవునా కదా? ఇప్పుడు మాకు అన్ని పిచ్చి తీసేసి ఓన్లీ వెస్టీజ్ ఎలా లక్ష్య పెట్టాలి, ఎలా గెలిపించాలి మాకు ఒకటే విధానం. బయట చూడండి, ఇప్పుడు మీరు ఆంధ్ర పోతే ఎక్కడ నలుగురు కలిసినా సీట్ల విషయం, పొత్తుల గురించే మాట్లాడుతున్నారు, ఎలక్షన్ గురించి. మా వెస్టీజ్ ఎవరైనా మాట్లాడుతున్నా? మాకు ఎందుకంటే ఒక గోల్ ఉంది కాబట్టి మేము దాని గురించి మాట్లాడాం. గోల్ లేదో వాటి గురించి మాట్లాడతారు. కమిట్మెంట్, ఎలాగైనా మనం గెలవాలి, సక్సెస్ అవ్వాలి, పేదరికం నుంచి బయటపడాలి. ఇంతకుముందు వీళ్ళందరూ ఏం చెప్పేవాళ్ళంటే, సార్ మా అత్త వద్దంటుంది, మా మామ వద్దంటాడు, మా హస్బెండ్ అంత కోఆపరేట్ చేయట్లేదు, ఇవన్నీ చెప్పేవాళ్ళు. కొన్ని మీటింగ్కి వచ్చిన తర్వాత నేను చెప్పా, అమ్మా మీ అత్త మామూలు చేయమంటే మంచిది, వద్దు అంటే
ఎవరు రాస్తారు చెప్పండి? అది పవన్ కళ్యాణ్ అన్నట్టు ఎవరురా మనం ఆపేది? గెలవాలి. మనం ఏం చేస్తున్నాం? గెలవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నీ అత్త మామ నీ హస్బెండ్ తెలియకేదో అనుకుంటున్నది. సబ్బుల కంపెనీ అనుకుంటారు, నువ్వు బయట తిరగటం ఏంది అనుకుంటున్నారు. లేకుంటే పక్క ఇంటోడు ఎదురింటోడు ఏదో లేనిపోయి నువ్వు మాట చెప్తే ఉంటారు కదా, అవి పట్టించుకుంటున్నావు. నేను ఒకటే మా వాళ్ళతో చెప్తున్నా, అమ్మా ఎన్ని అవమానాలైనా పడండి, బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానాలు ఎదుర్కొన్నాడు. నువ్వు నేను అనుకున్నా ఎదుర్కోకూడదు. కేసీఆర్ ఎదుర్కొన్నాడు, రేవంత్ రెడ్డి ఎదుర్కొన్నాడు, చంద్రబాబు ఎదుర్కొన్నాడు, రాజశేఖర రెడ్డి ఎదుర్కొన్నాడు. అవమానాలు పడినోళ్ళు లీడరే కాలేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ మన జీవితంలో ఒక భాగం భరించాలి. భరిస్తేనే నువ్వు నాయకుడు అవుతావు. అవునా కాదా? నేను ఎవరు ఏమనుకున్నావంటే ఇంటికాడ కూర్చోవాలి. మరి నువ్వు బయటకు వచ్చినావంటే ఏదో ఒకటి అంటారు. సమాజం ఇది అనుకుంటా. అంతెందుకు ఒక బజార్లో భార్య భర్తలు కొత్తగా పెళ్ళి జర మల్లెపూలు పెట్టుకొని బైక్ మీద 10 రోజులు అటు ఇటు తిరిగి ఆ బజార్ వాళ్ళందరూ వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. వాళ్ళిద్దరు భార్య భర్తలే. ఎందుకు మాట్లాడుకుంటారంటే వాళ్ళకి పని బాట్లేదు. పని మాట్లాడే మాటలకు మనం అంత ప్రయాసం చేయాల్సిన అవసరం లేదు. మనకంటూ ఒక ఆలోచన ఉంది. గెలిచి సమాధానం చెప్పు. వాళ్ళు ఎవరో ఏదో అన్నారని భయపడి బాధపడి ఏడుస్తా ఇంట్లో కూర్చుంటే కన్నీళ్ళు వస్తాయి. ఎవరైతే నిన్ను విమర్శించిందో నువ్వు చలో 20 లక్షలు కారు వేసుకుని వెళ్ళు, నెలకు 2 లక్షలు వేసుకొని అద్దాలు పెట్టుకుని దిగు అవసరం అయితే కారులో నుంచి. బెస్టీ మనం న్యాయ పోరాటం చేస్తున్నాం, సమాజానికి మంచి చేస్తున్నాం. మన సమాజాన్ని దోసుకోవట్లేదు, మోసం చేయట్లేదు, చైతన్యం చేస్తున్నాం. ఎస్టీజీ పట్ల అవగాహన కల్పిస్తున్నాం. వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళు దీన్ని పట్టుకొని పని చేస్తే పైసలు వస్తుంది. ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఈ పైసలని? మీకు క్వశ్చన్ చేయొచ్చు. మీరు జాబ్ చేస్తే ఎగ్జాంపుల్ 5 years చేసినా ఒకటి, 10 years చేసినా ఒకటి. అంటే నువ్వు చేస్తే జీతం వస్తుంది. అయ్యా ప్లీజ్ అయ్యా వెళ్తారా నాన్న? ఏం చేద్దాం? నీళ్ళతో పండించినా కూడా తాగిపోతాడు కొంత. ఇప్పుడే ఫోన్ వస్తాయి, అర్జెంట్ ఫోన్ ఆటలో వస్తాయి. మరి ఏం చేద్దాం? ఎక్కడికో తీసుకెళ్ళాలని మేము చూస్తున్నాం. పండుగలు అన్ని కూడా వదిలిపెట్టి. ఎవరా కాదా? అందరికి తీసుకెళ్ళలేము. అందరికి తీసుకెళ్తే ప్రపంచం కాదు. అబ్దుల్ కలాం వచ్చిన స్కూల్లో చదివిన వాళ్ళందరినీ ర్యాంకర్ హోల్డర్స్ గా తయారు చేయలేడు. ఆయన సైంటిస్టు, గొప్ప వ్యక్తి, మహానుభావుడు. అవునా కాదా? ఆయన కూడా అందరినీ చేయలేడు. కొత్త పర్సెంటేజ్ అనేది పూర్వ జన్మలో మనం రాసి పెట్టి ఉండాలి. మన తల్లిదండ్రులు చేసిన పుణ్యం, మంచి చెడ్డ కలిసి రావాలి, దొరకాలి, దొరికిందని పట్టుకోవాలి. ఇంత మీటింగ్ జరుగుతుంటే వాళ్ళు వెళ్తున్నారంటే ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు నా మీటింగ్ అయిపోదు. అక్కడ కూర్చో, నా చేతిలో కూర్చోమని. అది జీవితాలు మారుతున్నాయి. వెస్టేజ్ నువ్వు 5 years జాబ్ చేసినా ఒక వ్యక్తివే, 10 years చేసినా వ్యక్తివే. సార్ నేను 10 సంవత్సరాలు జాబ్ చేశాను, బాగా కష్టపడ్డా, ఒక 4 నెలలు రెస్ట్ తీసుకుంటానంటే జీతం ఇస్తారా? చెప్పాలా? ఇస్తారా? ఇవ్వరు కదా? మరి అదే చెప్పండి. ఎటు కాకుండా ఉంటే నిద్ర వస్తుంది. మీకు నిద్ర వస్తే ఒక గంటకు ఉంటుంది, అది కాస్త నా గంటకు అనుకో. నేను 1,00,000 మందిని నడిపియాలి. ఇప్పుడు రైలు ఇంజన్ లాంటి కొన్ని వేల లక్షల కిలోమీటర్లు నా జర్నీ అయి ఉంటుంది. 1,00,000 కిలోమీటర్లు దాటి ఉంటుంది నా జర్నీ. కొన్ని వేల మీటింగ్లు పెట్టినా, తిండి లేని రాత్రులు కొన్ని లక్షల వేలు ఉంటాయి నాకు. 3 పూట్ల తిన్నది లేదు, కంటి నిన్న నిద్రపోయింది లేదు. వెస్టీజ్ దొరికిన తర్వాత ఆకలి కోసం పోరాటం చేశా. ఇప్పుడు కడుపు నిండింది. ఇంటి దగ్గర 30 రోజులు కూర్చున్నా 10 లక్షలు వస్తుంది నాకు, ఇంటి దగ్గర కూర్చున్నా కూడా. కానీ ఒక్కరోజు కూడా రెస్ట్ అనే పదం నాకు ఉండకూడదు. పని చేయాలా, ఆదర్శంగా ఉండాలా. మానవ సేవే మాధవ సేవ, పనియే ప్రత్యక్ష దైవం. దీన్ని నమ్ముకొని పని చేస్తున్నాం. ఇప్పుడు కడుపు నిండింది నాకు. ఎస్టీజీ ద్వారా నేను సంపాదించిన ఇన్కమ్ టోటల్ గూగుల్లో అవుతున్నా. ఇన్కమ్ మొత్తం పెట్టా క్యాలిక్యులేటర్ చేసి. 2017 నుంచి నాకు వచ్చిన ఇన్కమ్ అంతా పెడితే నియర్లీ 3 కోట్ల దగ్గరకు వచ్చింది నేను తీసుకునే ఇన్కమ్ ఎస్టీజీ ద్వారా. థ్యాంక్ యూ. నేను ఒక్కనే సంపాదించుకోలేదు, నా టీంలో చాలా మంది 50, 60, 70, 40, 90 లక్ష, లక్షన్నర, కొన్ని వేల జీవితాలు మారుతున్నాయి. చాలా హ్యాపీగా ఉంది. నాకు వచ్చింది, నన్ను నమ్ముకున్న వాళ్ళకి వచ్చింది. ఇప్పించగలిగా. ఇప్పుడు ఎంతో కొంత రెస్ట్ తీసుకోవచ్చు. నేను చూడండి, ఎలక్షన్ లో కూడా రాజకీయ నాయకులు గట్టిగా ఒక 1 నెల రోజులు తిరుగుతారు, తర్వాత తిరుగుతారు, మళ్ళీ మన దగ్గరకు వచ్చి రెస్ట్కి లేక వెళ్ళిపోతారు. 6 సంవత్సరాల నుంచి దీన్ని ఒక ఉద్యమం లాగా, ఒక యజ్ఞం లాగా, ఒక దీక్ష కన్నా ఎక్కువగా చేస్తా ఉన్నాం. ఎందుకు? ఎంతో కొంతమందిని మార్చాలి. అందరినీ మార్చలేవు, బట్ కొంతమంది మార్చవచ్చు. వాయిస్ వినిపించాలి.
ఈ సక్సెస్ వైపు అందరినీ రావాలి. ఎవరికి తినే రాతుందో వాళ్ళందరూ కూడా మోటివేట్ అవుతా ఉన్నారు. పెద్ద పెద్దోళ్ళు కూడా ఇప్పుడు వెస్టీజ్కి సెల్యూట్ చేస్తా ఉన్నారు. మన ఇన్కమ్, మన లైఫ్ స్టైల్, మన హానర్ ఇవన్నీ చూసి. నిన్న మాకు మంచిర్యాలలో ఒక పెద్ద లీడర్ వచ్చిండు. ఆల్రెడీ బాగా వెళ్ళి సెటిల్ అయిన వ్యక్తి చెప్తున్నాడు, సార్ ఇంతమంది మీరు ఆడబిడ్డలకు ధైర్యాన్ని నింపి చిన్న చిన్న కూరగాయలు కూడా కొన్ని సందర్భాల్లో లేక ఇబ్బంది పడే వాళ్ళకి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే స్థాయికి మీరు మీటింగ్లు పెట్టి చైతన్యం చేశారు. నాకు ఆర్థికంగా బాగా ఉంది, రాజకీయంగా ఉంది, నాకు కారు బంగ్లాలు అన్నీ ఉన్నాయి, అయినా ఈ ఉద్యమంలో నేను 10 మందికి మంచి చేయాలి, మీతో జర్నీ చేస్తాను సార్ అంటాను. బాబు అమెరికాలో ఉంటుందంట, బాబు ఎక్కడో ఉన్నాడంట, అందరు సెటిల్ అయ్యిందంట. కానీ నేను కూడా మీ మాటలకు మీ యొక్క ఈ గొప్పతనానికి నా వంతు ఉడతా భక్తికి ఎంతో కొంత చేయాలి నేను అంటాను. ఇప్పుడు ఎంత గొప్ప గొప్ప వ్యక్తులు కూడా వెస్టీజ్కి వస్తా ఉన్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తా ఉంది వెస్టీజ్ సిస్టమ్. దయచేసి మీరు అందరూ కూడా దీన్ని గుర్తించండి, గౌరవించండి, వెస్టీజ్ గొప్పతనాన్ని తెలుసుకోండి, 10 మందికి తెలియని వాళ్ళకి తెలియజేద్దాం. దేవుడు మనకి పాత్ర ఇచ్చిండు, అవునా కదా సార్? సమాజాన్ని చైతన్యం చేయడమే మన బాధ్యత. నువ్వు ఇది కట్టు, నువ్వు ఇది కొను, నువ్వు అది కొను, నువ్వు ఇంత కొను, ఏదో మాయ మాట చెప్పేది లేదు ఇక్కడ. జస్ట్ వెస్టీజ్ ఒక బ్రాండ్. పొలాలకు సంబంధించి ఉన్నాయి మన దగ్గర. నీకు 10 ఎకరాల పొలం ఉంటే, మిర్చి ఉన్నా, పల్లి ఉన్నా, లేదా నిమ్మ తోట ఉన్నా, బత్తాయి తోట ఉన్నా, ఏమన్నా ఉన్నాయి నీ పొలం, 1 ఎకరాకు వాడు. ఎకరాకి ఎంత ఖర్చు అవుద్ది? 1000-1200 రూపాయలు ఎకరాకు. వాడు మంచిగా రిజల్ట్ వస్తే మిగతా దానికి కూడా వాడు. ఎకరాకు వాడి రిజల్ట్ వచ్చిండు, మిగతా 9 ఎకరాలు వాడచ్చా లేదా? అక్కడ కూడా రిజల్ట్ వచ్చింది. వేరే వాళ్ళకి ఎవరికైనా కావాలంటే చెప్పండి. లేదు సార్ నేను ఎవరికి చెప్పానంటే నువ్వే వాడుకో. లేదు నీ పంట పండలేదు, ఎకరా వాడు, ఆపేసి. దోసుకునేది ఏం లేదు ఇక్కడ. 1 ఎకరాకి యూజ్ చేయండి. అగ్రి ప్రొడక్ట్స్ ఉన్నాయి. మేము చాలా మంది రైతులకి ఎకరాకు వాడిస్తే ఈరోజు 40-50 ఎకరాలకు వాడుతున్నారు వాళ్ళు. 4 సంవత్సరాల క్రితం ఎకరాకే నమ్మిండి, ఇప్పుడు 40-50 ఎకరాలు వాడుతున్నారు. మీరు ఈరోజే వచ్చారు, ఎకరాకే వాడండి. దోసుకోబోయే బిజినెస్ కాదు ఇది. మన 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 అగ్రి ప్రొడక్ట్లో ఉన్నటువంటి ఆక్వా జెల్ అని అది మన రైతులందరూ యూజ్ చేస్తే ఒక 40% వాటర్ సేవ్ అవుతుంది, 50% ఎంత ఫర్టిలైజర్ సేవ్ అవుతుంది. బయట వాడే విపరీతమైనటువంటి పురుగు మందులు తక్కువ వాడచ్చు. మనం వాడితే 10 బస్తాలు వాడే దగ్గర బయట 5 బస్తాలు వాడండి, మిగతాది మనమే వాడండి కొన్ని. ఇది ఆర్గానిక్ బేస్డ్. ఒక్కొక్క రైతులు మార్చుకుంటూ వెళ్దాం. అందరూ మన మాట్లాడాలి ఒకసారి గంటలా చిన్న చిన్నగా మార్చుదాం. మనందరం కలిస్తే ఎంతో కొంత చైతన్యం చేయొచ్చు. రైతులకు మంచి జరుగుతుంది వెస్టీజ్ వాడించడం వల్ల. రైతులు కూడా ఐడి ఇస్తున్నాం, ఫ్రీ ఐడి కాబట్టి. మాకు చాలా మంది ఒక్కొక్క రైతు సంవత్సరం మీద 2 లక్షలు వాడుతున్నాడు మన ప్రొడక్ట్లు. అంటే ఒక ఎక్కువ 40-50 ఎకరాలు వాడే రైతులు 2 లక్షలు వాడితే ఆయనకు ఐడి ఇవ్వటం వల్ల ఆయన ఇంట్లో ఒక 30-40 వేలు డిస్కౌంట్ వస్తుంది. గ్రేటే కదా? బయట ఎవరు ఇస్తారు అట్లా డిస్కౌంట్? వాళ్ళు తీసుకుంటున్నారు, పట్టేది చేపలు బతుకుతున్నారు. ఇక్కడ మనం ఐడి ఇచ్చి వాడిచ్చి రిజల్ట్ తెప్పించి మళ్ళీ వాళ్ళకు బెనిఫిట్ వస్తా ఉంది. ఆయన వాడుకుంటే పొలానికి ఒక 20-30 వేలు డిస్కౌంట్ వచ్చింది. ఆయన ఇంకొక 2-3 రైతులు చెప్తే ఇంకొక 10,000 వస్తుంది. సిస్టమ్ ఎంత బాగుంది అర్థం చేసుకోండి. ఇలాంటి గొప్ప కంపెనీని మనం అందరం కూడా ప్రేమించాలి, పట్టుకోవాలి, 10 మందికి తెలియజెప్పాలి. మంచి జరుగుతుంది చెప్పాలా లేదా? మంచి మాత్రమే ఉంది వెస్టీజ్లో. ఇంతకు ముందు వచ్చిపోయి చెత్త కంపెనీలన్నీ నువ్వు 7,000 కట్టు, నువ్వు 3,000 కట్టు, నువ్వు 12,000 కట్టు, 4 చేత కట్టి నీకు సూట్ ఇస్తాం, బూట్ ఇస్తాం, మిక్సీ ఇస్తాం, రైస్ కుక్కర్ ఇస్తాం అని మాటలతో జాయిన్ చేసి ఏదో మోటివేట్ చేసి హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీల్లో ఏసీ హాల్లో మీటింగ్లు పెడతారు, బిర్యానీ పెడతారు, థమ్స్అప్ తాగుతారు. మనకి ఎవరు పైసలు అయ్యి? మేము ఆ థమ్స్అప్లు బిర్యానీలు పెట్టాం. ఇక్కడ ఫ్యాన్లు కూడా ఆపించినాం. ముంచేవాడు అన్ని చేస్తాడు, మేము ముంచేవాళ్ళం కాదు కాబట్టి. నీకు బిర్యానీ పెట్టి బీర్ పెట్టాలంటే నీ దగ్గర వసూలు చేయాలి. టికెట్ 200-300 పెట్టాలా? ఆ సిస్టమ్ మన దగ్గర లేదనమాట. ఈ కంపెనీలో ఒకటే చెబుతుంది, చేపల కూర నువ్వు వండి తయారు చేసి ఆ పక్కింటోడికి గిన్నెలు వేసిస్తే ఒక పూటే తింటాడు. నీ తోటి తిప్పుకో ఒక 6 నెలలు చేపలు పట్టించేది తెలిస్తే బతుకుతాడు అని చెప్తాడు. వెస్టీజ్ వాళ్ళం కూడా ఎవరికి ఏం చేయం, మాట సహాయం చేస్తాం, ధైర్యం నింపుతాం, ఈ మార్గంలో నడిపిస్తాం. మొన్న ఒక అతను ఎవరు అడుగుతున్నాడు, సార్ నీకు 12 లక్షలు వస్తున్నాయి కదా, అందరికి భోజనాలు పెట్టచ్చు కదా అన్నాడు. తెలియకలు ఉంటారు కదా అతి మీద అక్కడక్కడ. నీకు పొలం ఎంత ఉందయ్యా అని అడిగాను నేను. నాకు 10 ఎకరాలు ఉంది సార్ అన్నాడు. నాకు పొలం లేదు, 1 ఎకరా రాసి నేను భోజనాలు పెడతాను.
అది మా నాన్న సొత్తు అన్నాడు, ఇది నా కష్టం. నేను 12 లక్షలతో నీలాంటి ఒక పెట్టాలా? పెడితే 100 మంది తినిపోతారు బిర్యానీ పెడితే వచ్చి, ఎవరా కాదా? బాగుపడతాడా? పెట్టాం. ధైర్యం నింపుతాం, నీ శక్తిని బయటికి తెస్తాం, నిన్ను ఎలా మైండ్ సెట్ మార్చి ఎలా లీడర్గా తయారు చేయాలో లీడర్గా నిలబెడతాం. మేము లీడర్గా నిలబెడితే చాలా మందికి డబ్బు రాలా, కానీ ధైర్యం వచ్చింది. ప్రాబ్లమ్స్ మీద ఒకప్పుడు ఇంట్లో కూర్చొని ఒక్క మాట అంటే రోజంతా ఏడ్చేవాళ్ళు, ఇవాళ 1000 మాటలన్నా డోంట్ కేర్ అని దులుపుకొని బయటికి పోతాం. చాలా మంది ఆడబిడ్డలు భయంగా ఉంటారు, కొంచెం ఎడ్యుకేషన్ లేని వాళ్ళు కానీ లేదా సమాజంలో ఎక్కువ తిరగని వాళ్ళు కానీ కొంచెం భయంగా ఉంటారు. వంటింట్లోకి పిల్లి వస్తే వంట చేసేది కూడా వదిలేసి బయటకు పోతారు. పిల్లి ఈరోజు పులి రామాలు ఎదురొస్తే పులితో పోరాటానికి రెడీ అవుతున్నారు. మీటింగ్ భయపడుతున్నా ఇప్పుడు. చూడండి ఎంత ధైర్యం వస్తా ఉంది. ఒకప్పుడు ఇంత ధైర్యం లేదు వీళ్ళకి. బస్ ఎక్కి నుంచి మామూలు పోయించేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎక్కడో కర్నూలు పోతున్నారు, వనపర్తి పోతున్నారు, గద్వాల పోతున్నారు, ఎమ్మెల్యేలు పోతున్నారు, హైదరాబాద్ పోతున్నారు, మీటింగ్లు పెడుతున్నారు. ఏమి వీళ్ళ ధైర్యం అంటే వెస్టీజ్ అసోసియేషన్ ఉంది ఇక్కడ. ఎక్కడ ఫోన్ పెడితే అక్కడ 100 మంది వస్తారు రెడీగా. ఒకరికొకరు రెస్పెక్ట్ చేసుకుంటున్నాం, గౌరవించుకుంటున్నాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎవరైనా ఒక మేడం వస్తుంది ఇక్కడికి ఫీల్డ్కి, అది బస్ స్టాండ్లో దిగేసరికి మన ఎవరో ఒకరు వచ్చి బైక్ వేసుకుని ఉంటారు, అవునా కదా? మనం తీసుకొని పోయి ఒక 10 కిలోమీటర్ 20 కిలోమీటర్లు ఫీల్డ్ చేసుకొని మళ్ళీ ఒక ఆడబిడ్డలాగా తీసుకొచ్చి ఒక ఫ్యామిలీ మెంబర్ కన్నా ఎక్కువగా బస్సు ఎక్కించి పంపిస్తున్నారు. ఆ ధైర్యం ముందుకు నడిపిస్తుంది వాళ్ళకి, అవునా కదా? వెస్టీజ్ ఒక అసోసియేషన్. మనందరం కూడా ఎక్కడ పుట్టినో ఎక్కడ పెరిగినో తెలియదు, ఒక ఫ్యామిలీ లాగా పని చేసుకుంటున్నాం, ఒకరికొకరు గౌరవించుకుంటున్నాం, ఒకరికొకరు సహకరించుకుంటున్నాం. అందరం గౌరవించుకొని సహకరించుకుంటూ గెలవచ్చా లేదా? విడిపోతే గెలవలేము, పర్లేదు. విడిపోతే గెలవలేము, కలిసి ఉంటే డెఫినెట్ గా. కలిసి ఉద్యమం చేస్తే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. జై తెలంగాణ అంటే 13 సంవత్సరాలు కలిసి పోరాటం చేస్తే తెలంగాణ వచ్చిందా రాలేదా? వెస్టీజ్ లో సక్సెస్ రాదా? ఈజీగా వస్తుంది సార్. వెస్టీజ్ లో నెలకు 1,00,000 సంపాదించడం అనేది చాలా ఈజీ. సక్సెస్ అయిన వాళ్ళని ఫాలో అవ్వాలి, కొన్ని రూల్స్కు లోబడి పనిచేయాలి. నా సొంత స్టైల్లో చేస్తాను అంటే ఎక్కడా సక్సెస్ కాదు. ఒక కాలేజీలో జాయిన్ అయినాం, ఆ కాలేజీ రూల్స్ ప్రకారం మనం బాగా ఫాలో అవ్వాలి, అవునా కదా? మన కొడుకు ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే గెలుతుందా? ఇక్కడ కూడా కొన్ని సక్సెస్ అవ్వాలంటే కొన్ని ధర్మాలు పాటించాలి. ఫెయిల్ అవ్వాలంటే ఏం అవసరం లేదు. నువ్వు ఒక ర్యాంక్ హోల్డర్ కావాలి అంటే కొన్ని న్యాయ సూత్రాలు ఉంటాయి, వాటిని ఫాలో చేయాలి. ఒక్క సంవత్సరం తుఫానుకు తల వంచని పెను వృక్షం కుప్పకూలితే చిన్న గడ్డి పొరక తుఫాను అప్పుడు తల ఉంచుద్దట, తుఫాను పోయినాక హ్యాపీగా తలెత్తుకొని తిరుగుతుంది. దయచేసి మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా, నా క్వాలిఫికేషన్, నేను లారీ ఓనర్ లేదు, చిన్న అనమాట. ఇవన్నీ మనకు ఇగో తెచ్చి పెడుతుంది. నేను ఎంపీటీసీ లేదా నేను సర్పంచ్, కొంచెం అలాంటి ఎన్నికలు తీసేసామనుకో, కొంచెం సిస్టానికి తల వచ్చితే ఒక్క సంవత్సరం పెద్ద లేబర్ అయిపోతాం. నేను చూసి ఎంతో మంది ప్రేరణ పొందుతారు, స్ఫూర్తి పొందుతారు. గెలవాలంటే తల వంచాలి సిస్టానికి. ఎసార్నో చాలా మంది వెస్టీజ్లోకి వచ్చారు, తల ఎత్తుకొని వెళ్ళిపోయారు. తల వంచకపోతే ఎక్కడా సక్సెస్ రాదు. ఏదైనా ఒక పార్టీలో జాయిన్ అయినావు, ఆ పార్టీ రూల్స్ ప్రకారం నువ్వు పనిచేయాలా, అవునా కదా? నా సొంతంగా నేను మాట్లాడతాను, మీడియా ముందుకు వచ్చి నేను సస్పెండ్ చేస్తాను, తీసి పక్కన పెడతాను. వెస్టీజ్ ఏ రూల్స్ ఉంటాయి? ఏం రూల్స్ లేవు. చిన్న మనస్తత్వం, ఎదుటి వ్యక్తిని గౌరవించడం, అభిమానించడం. ఈ మీటింగ్కి వచ్చినప్పుడు జర ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చోవటం, ఇన్ టైంలో మీటింగ్కి రావటం. ఇంతకుముందు నీకు అంత రెస్పెక్ట్ లేకుండా ఇప్పుడు అందరినీ గౌరవించే విధానం నేర్చుకోవాలి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, నేను ఒక్కనే ఉండాలి అన్నట్టు రాణించలేదు. థ్యాంక్ యూ. హెల్పింగ్ నేచర్, అవునా కాదా? మనం ఉన్నా లేకుండా మన గురించి, మనం ఉన్నప్పుడు మంచి వ్యక్తి అనేది కాదు, మనం లేనప్పుడు ఏం మాట్లాడుతున్నారు మన గురించి, అది మన ఒరిజినల్ది. నువ్వు నిజాయితీగా ఉంటే రేపు పలానా వ్యక్తి మంచివాడు అంటారు, అవునా కాదా? నువ్వు చిన్న గోతులతో అక్కడక్కడ ఏదో చేస్తున్నావు, నువ్వు ఏమనుకుంటున్నావు లేనప్పుడు. అది నీ మంచి బయటకు వస్తుంది, నీ చెడు కూడా దాన్ని బట్టి నీ ఫలితాలు ఆధారపడి ఉంటాయి. చాలా మందికి తెలియదు.
నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటాం, ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. దయచేసి అందరం కూడా ఆర్ట్ఫుల్గా ఉందాం, అందరం బాగుండాలని మైండ్ సెట్తో ఉందాం, ఏదన్నా హెల్ప్ చేసే మనస్తత్వంతో ఉందాం. ఈ మైండ్ సెట్ మనం నింపుకుంటే దేవుడి పైన చూస్తానే ఉంటుంది. చాలా మంది మా టీంలో గెలిచారు, గెలిచిన వాళ్ళందరినీ గమనిస్తున్నాను నేను. వీళ్ళతోటి జాయిన్ అయ్యి చెక్కులు లేవని చూస్తున్నా. వీళ్ళకి ఎందుకు చెక్కులు లేవు? నీ ఆలోచనే, నీ పద్ధతి, నీ ప్రవర్తనే నీ సక్సెస్. నీ నడక, నీ నడవడిక, నీ మాట తీరే నీ ఫ్యూచర్. కొంతమంది నటిస్తూ ఉంటారు, నటించే వాళ్ళకి ఎట్లా ఉంటుంది? నటించినట్టే ఉంటుంది. టీం వస్తుంది, టీం పోతుంది, చెక్కులు వస్తాయి, చెక్కులు. దయచేసి అన్ని మన మనుషులు తప్పు చేయకూడదు అని చెప్పట్లేదు, తప్పు చేయొచ్చు. నేను అందరూ వాటిని రైట్ చేసుకొని ముందుకు వెళ్ళటమే జీవితం. అందరూ ఇంకా మన రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నాడు, టీవీలో మాట్లాడుతున్నాడు. నేను ముఖ్యమంత్రి అయినా ఇప్పటికీ నాలో కొన్ని లోపాలు ఉన్నాయి, అవి నేను మార్చుకుంటున్నా. ముఖ్యమంత్రికి ఎలాంటి లక్షణాలు ఉండాలో అలా నేను నింపుకుంటున్నాను అంటున్నాడు. సార్ నింపుకుంటున్నా లేదా? రాజకీయం మనకు అవసరం లేదు, అవునా లేదా? ఒక ముఖ్యమంత్రి మీడియా ముందుకు వచ్చి నా మిస్టేక్లు మార్చుకుంటున్నానంటే ఇంకా నువ్వు నేను మారాలా వద్దా? దేనికోసం మారాలి? నీ కుటుంబం కోటీశ్వర జాబితాలో కావాలంటే మారాలి. కోసం కాదు ఇక్కడ, లేకపోతే మీ లీడర్లు పావని మేడం అంతే మేడం వాళ్ళ కోసం కాదు, నీ కోసం నువ్వు మారాలి. మారితే నీ పిల్లలు, నీ కుటుంబం ఆనందం ఉంటుంది. చెప్పొస్తే నీకు 1 లక్ష వస్తే నీ అప్లైనర్కి ఏమైనా ఇస్తావా? రేపు బిజినెస్ ఎవరిదంటే అప్లైనర్ టైం ఇట్లేదు సార్. ఎక్కడి నుంచి ఇవ్వాలి అప్లైనర్ టైం? ఎంతమందికి ఇవ్వాలి? నీ అప్లైనర్ నీకు ఒక మార్గం చూపించుడు, అదే గొప్ప అనుకోవాలి. నీ అప్లైనర్ ఆశీస్సులు నాకుంటే చాలు అనుకోవాలి. కొత్తగా కంప్లైంట్ చేసుకుంటూ కంప్లైంట్ మోడ్లో ఉంటే సక్సెస్ వస్తుందా? ఒక మార్గం చూపించిండు, ఏం సర్వీస్ చేయాలి? దీంట్లో ఏముంది మాట్లాడేది? ఈ పెద్ద ఏమైనా లెటర్లు టైప్ చేసి హిందీ నుంచి ఇంగ్లీష్కి, ఇంగ్లీష్ నుంచి ఉర్దూలోకి ట్రాన్స్లేట్ చేయాలంటే సార్ ఇది నా వల్ల కావట్లేదు అనుకోవచ్చు. ఏముంది ఇక్కడ? రోజు నువ్వు బ్యాగ్ తీసుకొని ఇది నా బిజినెస్, నా కోసం అని బయటకు వెళ్ళు. నీకు తెలిసింది చెప్పు. అక్కడ పెద్ద మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. వెస్టీజీ కంపెనీ ఆయన 20 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇదిగో పలానా సక్సెస్ అయ్యారు, గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కూడా వెస్టీజ్ చేస్తున్నారు, నువ్వు కూడా చేయలేవు. రా మీటింగ్కి రా. పైసలు కట్టేది ఏమైనా ఉందా? లేదు. ఒక మీటింగ్ పట్టుకురా. ఒకసారి పిలిస్తే రాలేదు, తీసి ఇంకోసారి పిలు. ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు దేవుడు కనిపిస్తుంది. ఇంత కష్టపడుతున్నా వీడికి ఎవరో ఒకరిని మీటింగ్ పంపించాలని దేవుడు అనుకుంటే మీటింగ్ జనాలు వస్తారు. నీకు టీం రావట్లేదంటే నువ్వు కష్టపడట్లే, ఏదో నటిస్తున్నావు అప్లైనర్ కోసం. మీటింగ్ ఉన్నప్పుడే షో చేస్తున్నావు, మిగతా టైంలో పని చేయట్లే. పని చేయకుండా టీం ఎక్కడికి వెళ్ళదు? సార్ ఎవరు రావట్లేదంటే నువ్వు ఎంత పని చేసినావు చెప్పు. నువ్వు ఎన్ని మీటింగ్కి వచ్చినావు? చాలా మంది మీటింగ్కి వస్తారు, ఏదో ఆదరేపించుకొని పోవడానికి వచ్చినట్టు వస్తారు. ఆ మైండ్ ఉంటే వస్తుందా సార్ గెలుపు? నిండా మునిగితేనే గెలుపు రావట్లే. ఎస్టీజీ కోసం ప్రాణం వేయడానికి రెడీ అయ్యారు కార్యకర్తలు కొంతమంది. సక్సెస్ వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తుంది సక్సెస్. ఆ మైండ్ సెట్ ఉండేవాళ్ళు. ఎవరి బిజినెస్ అనుకున్న వాళ్ళకి సక్సెస్ రావట్లేదు. ఎంత గొప్ప కంపెనీ! ఒక్క సంవత్సరం మీ అందరూ కూడా ఇక్కడ నిలబడండి. చాలా మంది ఇప్పుడు మీ రిలేటివ్స్ జాబులు చేస్తున్నారు, మీ బంధువులు, మీ ఫ్రెండ్స్, మీ చుట్టాలు 10-15 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ జాబులు చేసినా కూడా 50, 40, 50, 40, 50, 60, 70లో ఉంటుంది. ప్రైవేట్ అయితే 10-15లో ఉంటుంది, 20లో. అవునా కదా? ఇప్పుడు నీకు దేవుడు వెస్టీజ్ ఇచ్చిండు, నువ్వు ఏదో పుణ్యం చేసుకోండి బట్టి నువ్వు మీ తల్లిదండ్రులు. నువ్వు ఇప్పటి నుంచి జూలు విదిలిచ్చి నీ బద్ధకం తీసేసి ఇగో తగ్గించుకొని వెస్టీజ్ నాకు దేవుడు పంపించిండు ఒక వ్యక్తి ద్వారా, నేను ప్రూవ్ చేసుకోవాలి సమాజంలో, నేను ఆర్థికంగా ఎదగాలి, నేను ఒక మార్గం ప్రూవ్ చేసుకోవాలి, ఒక మార్గం దేవుడు ఇచ్చిండు అని చెప్పేసి నువ్వు ఆ మైండ్ సెట్ మారిస్తే, కొంచెం తగ్గించుకుంటే నెక్స్ట్ ఇయర్ ఇదే టైం వరకు అలా లక్ష కొట్టి చూపించా లేదా? నీ కసేది, నీ యాటిట్యూడ్ ఉంటే వస్తుంది లక్ష. రాలేదంటే కారణం ఎవరు? నువ్వే. సక్సెస్ అయ్యావంటే 100కు 100% నువ్వే. ఫెయిల్ అయ్యావంటే 100కు 1000% నువ్వే. నీ అప్లైనరు, డౌన్లైనర్ వీటి మీద బర్నాలు చేయమాకండి. ఇవన్నీ వేస్ట్ చేసినా కూడా. ఎందుకంటే నేను కొన్ని వేల మందిని చూసా, అప్లైనరు, డౌన్లైనర్ ఏ రోజు కంప్లైంట్ లేదు, పని చేసుకుంటా వెళ్తున్నాడు, సక్సెస్ వచ్చింది. ఒక్కొక్కటి రోజు నేను కనపడితే కంప్లైంట్ చేస్తాడు. ఆ కంప్లైంట్ చేసి ఇవాళ ఎక్కడ పోతుంది. పంచాయతీ కాదు మనం వచ్చింది, అవునా కాదా?
ఒకరికొకరు రెస్పెక్ట్ అప్లై గౌరవంగా చూసి వాళ్ళ దగ్గర డేట్లు అడిగి తీసుకో, ఇస్తే మంచిది. ఒకవేళ బిజీగా ఉండి ఇవ్వలేదు అప్లై గారు, నువ్వు ఒక్కడే కాదు కదా, వేరే కొన్ని టీమ్స్ ఉంటాయి, అన్నీ చూసుకోవాలి కదా. ఏం జరిగినా మన మంచిగా అనే మైండ్ సెట్తో ఉండాలి. మనం డేట్లు ఇస్తే మా అప్లై సూపర్ సార్ బ్రహ్మాండంగా డేట్లు ఇచ్చాడు మాకు, ఒకవేళ 2 నెలలు ఈగిపోతే మమ్మల్ని పట్టించుకోలేదు, ఈ యాటిట్యూడ్ ఉండకూడదు. మమ్మల్ని సార్ బిజీగా ఉన్నాడు రాలేదు, మాకు బ్లెస్సింగ్స్ ఉంటే సార్, ఆ మైండ్ రావాలి లీడర్లందరికీ కూడా. చిన్నప్పుడు వేరే మైండ్ సెట్, పెరిగే కొద్ది మనం జ్ఞానవంతులు అవ్వాలి, అవునా కదా. లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా ఈ మైండ్ సెట్ ఉంటే దేవుడు నీకు తదాస్తాడు, గ్యారంటీ సక్సెస్. వెస్టి ఒక్క సంవత్సరం కష్టపడదామా, తరాలు గుర్తుండిపోద్ది మన కష్టం. ఇప్పుడు ఎంఎస్ఆర్ 3 కోట్లు సంపాదించండి, ఉన్నా పోయినా గుర్తుంటుందా లేదా. నాకు పేద కుటుంబం వెస్టిలేక రాకపోతే మా నాన్న పేదవాడిగా పుట్టిండు, పేదవాడిగానే చనిపోయిండు. నేను పేదవాడిగానే పుట్టా. ఎలా చనిపోవాలి? పేదవాడిగానే చనిపోవాలి, మార్గం లేదు. బయట నువ్వు ఎంత కొట్టుకున్నా 30-40 వేలు సంపాదించడం సరిపోతుంది. ఆ 30-40 వేలు మిగులుతున్నాయా తినడానికి, ఉండటానికి, ఇంకా ఇవన్నీ పిల్లల ఫీజులని, హాస్పిటల్ అని అన్నీ దానికి దీనికే సరిపోతున్నాయి. అలాంటి చిన్న కుటుంబంలో పుట్టిన మనం వెస్టీజ్ జెండాను పట్టుకొని, ఎవరు మీలాంటి వాళ్ళు లేని టైంలో ఈ తెలంగాణలో ఎక్కడ స్టోర్లు లేని టైంలో సికింద్రాబాద్ స్టోర్కి వెళ్ళి పట్టుకున్నాను. నేను సికింద్రాబాద్ వెళ్ళి కొనుక్కుంటేవాడు, మల్లేపల్లికి వెళ్ళి. ఇప్పుడు మనకి ఎక్కడ వచ్చింది? మల్లేపల్లి వచ్చింది, దేవరకొండ వచ్చింది, డిండి వచ్చింది, అచ్చంపేట వచ్చింది, నాగర్కర్నూలు వచ్చింది, వనపర్తి వచ్చింది, గద్వాల్ వచ్చింది, నారాయణపేట వచ్చింది, షాద్నగర్ వచ్చింది, జడ్చర్ల వచ్చింది, మహబూబ్నగర్ వచ్చింది. స్టోర్స్ ఇప్పుడు మేము చేరినప్పుడు ఎక్కడ లేవు. కొత్తకోట కూడా స్టోర్ వచ్చింది, పెబ్బేరు స్టోర్ వచ్చింది, కొల్లాపూర్ స్టోర్ వచ్చింది, బిజినేపల్లి స్టోర్ వస్తుంది, గోపాల్పేట వస్తుంది. టీములు రావట్లేదు సార్ అంటున్నారు. నేనేం చెప్పాలా? నాతో జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది స్టోర్లు లేవు, సికింద్రాబాద్ పోయి సబ్బు పేస్ట్ కొనుక్కోవటం ఏంటి, మనకేమైనా పిచ్చా, ఏదో వాళ్ళు మస్తు మాటలు చెప్తుంటారని చెప్పేసి ఆగిపోయారు. నేను ఎందుకు నిలబడ్డా నాకే తెలియదు. నేను ప్రపంచం మేధావినై నిలబడలే. ఎప్పుడో మా తల్లిదండ్రులు పుణ్యం చేసారు, వీడు తినాలా బిజినెస్ రూమని రాసి పెట్టినది కాబట్టి నిలబడ్డా. మీలాంటి గొప్ప వ్యక్తులందరికీ ఎంఎస్ఆర్ తెలియాలి, మీ అందరికీ సేవ చేయాలని రాసి పెట్టినది కాబట్టి పనిచేస్తాను. 30 జిల్లాల్లో తిరిగి వేల మీటింగ్లు పెట్టి మీ అందరికి, మీలాంటి వాళ్ళందరికీ నేనైతే ఏదో పెద్దగా ఫీల్ అవ్వట్లేదు. అందరికీ ఒక దేవుడు నాకు ఒక మార్గం ఇచ్చిండు, వీళ్ళందరినీ ఎంతో కొంత ముందుకు నడిపించండి, ఆ పాత్ర ఇచ్చిండు, నేను ఆ పాత్ర పూర్తి చేస్తున్నా. వెస్టీజ్ దీన్ని అందరం యాక్సెప్ట్ చేయాలి, అందరం పట్టుకోవాలి. ప్రతి ఊరికి వెస్టీజ్ వెళ్ళాలా? రాబోయే జస్ట్ ఒక ఫ్యూ ఇయర్స్ లో ప్రతి ఊరికి, ప్రతి మారుమూల బస్సు సౌకర్యం లేనటువంటి చిన్న చిన్న విలేజ్లు, తండాలు, బైకు వెళ్ళలేని గ్రామాలు కూడా కొన్ని ఉంటాయి, వాగులు వంకలు అడ్డు చవనే కాదా. అలాంటి ఊర్లో కూడా మన వెస్టీజ్ జన సైనికులు, వెస్టీజ్ సైనికులు తీసుకెళ్ళాలి. వెస్టీజ్ ఊరు రాబోయే రోజుల్లో ఊరు దగ్గర రచ్చబండ ఉంటుందా? రచ్చబండ దగ్గర వెస్టీజ్ గురించి చర్చ జరగాలి. కష్టపడి వెస్టీజ్ నిర్మిద్దాం. ఇంత గొప్ప కంపెనీ, భగవంతుడు లాంటి వ్యక్తి కంపెనీ పెట్టిండు. ఇక్కడ కులాలు, మతాలు, పేదరికం, సమాజం ఏం చూడట్లే, అందరూ బాగుపడండి నా కంపెనీలో. ఎవరికి ఎడ్యుకేషన్ అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, జస్ట్ ఫ్రీగా ఐడి ఇస్తా, తీసుకోండి, నీకు కావాల్సిన సబ్బు పేస్ట్ కొనుక్కొని బాగుపడమంటున్నారు. బయట డబ్బు సంపాదించాలంటే పెద్ద పెద్ద చదువులు ఉండాలి ఒకటి, లేదంటే బిజినెస్ చేయాలి డబ్బు పెట్టి, అవునా కదా. ఈ వెస్టీజ్కి డబ్బు కావాలా? చదువు కావాలా? విచిత్రంగా సార్, డబ్బు సంపాదించాలంటే ఎడ్యుకేషన్ అని ఉండాలా, హెవీ టాలెంట్ అని ఉండాలా, లేకుంటే పెట్టుబడి పెట్టి బిజినెస్ చేయాలి. నీకు టాలెంట్ వద్దు, టాకింగ్ పవర్ వద్దు, సర్కిల్ వద్దు, నీకు ఏమొద్దు, వెస్టీజ్ అన్న పట్టుకో సార్. జై శ్రీరామ్ అని ఎట్లా అంటారు చాలా మంది, జై వెస్టీజ్ అని ఒక 1 ఇయర్ వెస్టీజ్ గుండెల్లో ఉంటే నింపుకొని పనిచేయి. నేను సమాజానికి ఒక గొప్ప లీడర్గా పరిచయం చేస్తా ఉన్నాను. ఎక్కడ ఉన్నోళ్ళు ఈరోజు ఎక్కడ లీడర్గా మారి వేల మందికి స్ఫూర్తి నింపుతా ఉన్నాం. వెస్టీజ్ మా వెనకాల ఏముంది? నీ వెనకాల వచ్చిందా లేదా? కొంచెం కళ్ళు తిరుగుతాం, వెస్టీజ్ పట్ల కొంచెం చైతన్యం అవుదాం. వెస్టీజ్ ఏమి ఇవ్వాలి నీకు, ఫ్యూచర్లో ఇవ్వబోతుంది. కొంతమంది అంటున్నారు నాకేమి ఇచ్చింది సార్, నేను వెస్టీజ్ ఇంత ప్రేమించడానికి అంటున్నారు. నువ్వు ప్రేమిస్తే నీకు ఇవ్వాల్సింది ఇస్తుంది వెస్టీజ్. నువ్వు చెట్టు కాయలు రావాలంటే దానికి ఏమైనా పోయాలి కదా, నీళ్ళు, మందు, కంచో వేస్తే కాయలు ఇస్తుంది, అవునా కదా.
మేధావులందరూ ఇట్లా ఆలోచిస్తున్నారు, నాకేమి ఇచ్చింది వెస్టీజ్ అంటున్నారు. వెస్టీజ్ ఏమి ఇవ్వదు నీకు, నువ్వు ఏం చేసినావు, నీకేమి ఇవ్వాలి, ఫలితాల తర్వాత వస్తుంది. ఎంత గొప్ప విషయం చెప్పండి. మన టీంలో ఇబ్రాహీంపట్నం దగ్గర ఒక జయేంద్ర అనే స్టూడెంట్, నిరుద్యోగి, చదువుకున్నాడు, బాగా ఎగ్జామ్ రాసిండు, జాబులు 20 సార్లు రాసిన జాబ్ రాదా, ఆటో నడుపుకుంటున్నాడు భార్య పిల్లలు పోషించుకోవడానికి. ఆ ఆటో నడుపుకునే టైంలో వెస్టీజ్ పరిచయం అయింది. ఆ వెస్టీజ్ వచ్చిన తర్వాత మా మీటింగ్కి వచ్చి కనెక్ట్ అయ్యింది. సార్ నాది పీజీ క్వాలిఫికేషన్ అన్నాడు, చాలా మెత్తగా ఉంటాడు, మైక్ ఇస్తే గట్టిగా మాట్లాడలేడు, కొంచెం భయంగా డల్గా మాట్లాడుతాడు. నేను అనుకున్నా ఇతను సక్సెస్ అవుతుందా, ఇంత డల్గా మాట్లాడుతున్నాడు అనుకున్నా. మంచితనం ఉంది, వ్యక్తిత్వం, అందరినీ గౌరవించడం, రెస్పెక్ట్ కొనడం, మీటింగ్ హాల్లోకి వచ్చి కుర్చీలు వేయటం, కుర్చీలు తీయటం, ఇట్లా ఏమైనా పనులు ఉంటే చేయటం, ఇట్లా మంచి మనస్తత్వంతో వెళ్తున్నాడు. నేను కూడా చాలాసార్లు దేవుడి అబ్బాయిని తొందరగా సక్సెస్ కోరుకోను మనసులో. 1,00,000 వచ్చింది, ఫ్యామిలీ అందరూ ఎక్కడికి పోయేస్తాం, ఫంక్షన్కి దావత్కి, యాక్సిడెంట్ అయింది, కాలు చెయ్యి ఏదో ఇరిగి ఫ్రాక్చర్ అయ్యి రాడ్లు వేసింది, 3 నెలలు హాస్పిటల్లో ఇంట్లో. అబ్బాయికి యాక్సిడెంట్ కాకముందు 1,00,000 చెక్కు వచ్చింది, యాక్సిడెంట్ అయ్యి ఒక 3 నెలలు హాస్పిటల్లో ఇంట్లో ఉంటే 1 నెల 1,30,000, 1,40,000, 1,50,000 చెక్కు. ఈరోజు అబ్బాయికి జరిగింది, రేపు నాకు జరగవచ్చు, ఇంకొక రోజు నీ వంతు రావచ్చు. ఇక్కడ 4 నెలలు ఇంటికాడ కూర్చుంటే మనకు వచ్చే సోర్సెస్ ఉందా సార్? నువ్వేం తలకాయ ఒకటి ఉందా లేదా? లేదు. కొంచెం అంటించుకోవడానికి ట్రై చేయాలి. ఇది ఇండైరెక్ట్ మేము ఏం చేస్తున్నాం, మా కంపెనీ కాదు ఇది, మన అందరిది. మీరు మా దగ్గరకు వస్తే మేము మీ దగ్గరకు వస్తాం. నేను కుర్చీలోనే కూర్చుంటాను సార్ అంటే మేము వెళ్ళిపోతాం. నీకు నాకు ఎవరు కూర్చుంటూ వచ్చే అవకాశం ఉందా బయట? ఒక్క సంవత్సరం జెండా మోసింది వెస్టీజ్, సంవత్సరంన్నర, 4 నెలలు ఇంటికాడ కూర్చుంటే పైసలు వచ్చినా రాలేదా? ఎవరైనా బాస్ ఉన్నాడా? అదే ఒక చిన్న ప్రైవేట్ జాబ్ చేసిండు, ఏదన్నా ఒక 10, 15, 20 వేలు వచ్చింది అనుకుందాం. 4 నెలలు డ్యూటీకి పోతే జీతం ఇస్తారా? జీతం ఇవ్వకపోయినా పర్వాలేదు, జాబ్ కూడా తీసేస్తారు. మళ్ళీ ప్రైవేట్ జాబ్ అయితే 4 నెలలు డ్యూటీకి పోకుండా తీసేసి ఇంకొకటి పెట్టుకోండి. ఇక్కడ హాస్పిటల్లో 2 లక్షలు ఖర్చు అయింది, ఎక్కడికి కావాలి పైసలు? ఇప్పుడు నెలకు 1,30,000, 1,40,000, 1,50,000, 3 నెలలకు కలిపి 4 లక్షలు వచ్చింది. 2 హాస్పిటల్ కట్టిండు, 2 బ్యాంకులు వేసుకున్నాడు. జెండా మోసింది సంవత్సరంన్నర, 1.5 years వెస్టీజ్ జెండా. నిరుద్యోగి, ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డ, ఈరోజు అబ్బాయి ఇన్కమ్ 2,79,000 పోయింది, 2.7 lakhs. చేసేవాళ్ళు చేస్తున్నారు, టన్నులు తగ్గించుకోవడం చూస్తున్నారు. మా మైక్ ఎవరు కావాలి తల్లి ప్లీజ్? ఒక్కసారి ఆలోచన చేయండి సార్. ఇప్పుడు ఆ అబ్బాయి జయేంద్ర సక్సెస్ అయిండు, మరి నేను ఎందుకు కావట్లేదు? నీలో ఇంకా ఏవో కొన్ని లోపాలు పెట్టుకోలే. నేను మంచివాడిని సార్, నాకేం డూమ్ డామ్ అంట కొంతమంది. అయ్యా నీ కోపం ఎక్కువ తగ్గించుకోవాలంటే నాకేం కోపం సార్? ఎందుకు చెప్తున్నాడో అర్థం చేసుకోండి. నీలో ఉన్న మిస్టేక్లు సరి చేసుకోండి. నువ్వు 1,00,000 కావాలని పోరాడుతున్నావు. ఒంటి నిండా లోపాలు ఉన్నాడు కూడా 1,00,000 కావాలంటాడు. వస్తాయా? రావని తెలియదు, 5 సంవత్సరాల తర్వాత అర్థమైంది నాకు రావని. మనలో ఉన్న లోపాలను మార్చుకోవాలి. ఫస్ట్ మైండ్ సెట్ మార్చుకుంటే సక్సెస్ మన దగ్గరికి వస్తుంది. మార్చుకోకుండా సక్సెస్ కోసం పరిగెత్తు. నువ్వు తెలగపల్లి పోతే బిజినపల్లి పోతుంది, బిజినపల్లి పోతే నాగకర్నూలు పోతుంది, నాగకర్నూలు పోతే వనపర్తి పోతుంది, వనపర్తి పోతే గద్వాల పోతుంది, గద్వాల పోతే నువ్వు రాయచూరు పోతుంది. నీకు దొరకదు అది. నువ్వు దానికోసం పరిగెత్తద్దు. నిన్ను నువ్వు మార్చుకుంటే అది నీ దగ్గరికి వస్తుంది, కానీ నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. గెలుపని కొన్ని లక్షల మంది మైండ్ సెట్ మార్చుకున్నారు, ఆలోచన విధానాన్ని మార్చుకున్నారు, కొంచెం తగ్గించుకున్నారు, ఆ ర్యాష్ మాటలు తగ్గించుకున్నారు, ఈగో తగ్గించుకున్నారు, ఈర్ష్య ఉంటే తీసేసుకున్నారు, ధైర్యం నింపుకున్నారు. ఈరోజు గెలిచింది. దయచేసి మన అందరం మారదామా? గెలుద్దామా? 100% వెస్టీజ్ అందరికీ గెలవడానికి ఇచ్చింది. ప్లీజ్ అందరం గెలవడానికి ఇచ్చింది వెస్టీజ్. మీరు ఎవరైనా కొంచెం వెస్టీజ్ గురించి బాగా టాకింగ్ పవర్ ఉంటేనే సక్సెస్ అవుతాం అనుకోమాకండి. టాకింగ్ పవర్ కి వెస్టీజ్ సంబంధం లేదు. హైయర్ ఎడ్యుకేషన్ ఉంటేనే సక్సెస్ అవుతారేమో అనుకోమాకండి. లేదంటే కొంతమంది సార్ ఆయన సక్సెస్ అయ్యంటే ఆయన బాగా సర్కిల్ ఉంది సార్. ప్లీజ్ క్లోజ్ చేద్దామా?
మాట్లాడకూడదు. ఇప్పుడు సెల్ వచ్చిన ఐసీ పైన కొన్ని గ్రహాలు అనమాట. నీకు ఫోన్ రూపంలో వచ్చి దూరతుంది పై నుంచి రాక్షసి. నీ చేత మాట్లాడేది కూడా నువ్వు కాదు, రాక్షసే మాట్లాడించింది. బిడ్డ మీరు ఏం చేయలేదు, మమ్మల్ని ఏ యజ్ఞం చేస్తున్నాం, మేము దీక్ష చేస్తున్నాం. ఎంతమంది రాక్షసులు వచ్చినా మనల్ని ఏమి కాన్ఫిడెంట్ ఉంది మన దగ్గర. వెస్టీజ్, ఇది మనందరి జన్మ హక్కు. వెస్టీజ్ అనేది అందరికి, ప్రతి ఇంటికి ఒక కారు ఉండాలి. మన నినాదం అది. అందరం గెలుస్తాం. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్, ఏమో బాగా సర్కిల్ ఉంది, ఏమో గవర్నమెంట్ ఎంప్లాయీ, ఏమో ఎంపీటీసీ కూతురు, ఏమో మాజీ సర్పంచ్ బిడ్డ, ఇట్లేమో ఉందా వెస్టీజ్లో? అందరినీ సమానం చూస్తుంది. ఎంత బాగుంది. బయట సమాజం చూస్తారు సార్ అట్లా. నీ బంధువుని పెళ్లి చేస్తేనే దావతులోనే అందరూ సమానం చూడరు. జర పైసలు నుండి కార్లో వచ్చినాడు ఒకలాగా రూమ్లో కూర్చోబెట్టి తొలకలు గిరకలు మంచి చేస్తారు. అవునా కదా? అంతెందుకు పెళ్లి వెడ్డింగ్ కార్డ్స్ కూడా చూడండి, 2-3 రకాలు కొట్టిస్తారు. ఇప్పుడు రిచ్ పర్సన్స్ ఒక రకం కార్డు, 20 రూపాయలు కార్డు, మళ్ళీ అంటే 2 రూపాయలు కార్డు కావాలి. మరి మన చుట్టాలు బంధువులే మనల్ని తారతమ్యంగా చూస్తుంటే భారతదేశాన్ని వెస్టీజ్ కంపెనీ సమానంగా చూస్తా ఉన్నాం. ఎవరు వచ్చినా రండి, బాగుపడండి అందరూ కలిసి. నువ్వు బలవంతుడు అయితే నలుగురికి హెల్ప్ చేయి. థ్యాంక్ యూ. నీ దగ్గర ఏమన్నా మంచి టాలెంట్ ఉంది, స్కిల్స్ ఉన్నాయి, టాకింగ్ పవర్ ఉంది, లేదా ఎడ్యుకేషన్ ఉంది, 10 మందికి మంచి ఇట్లాంటి మీటింగ్కి వచ్చింది. బలవంతుడు బలహీనుడికి అండగా ఉండాలా. వెస్టీజ్, అప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుద్ది. ఈ సమాజం బాగుండాలని ఎంతో మంది వాళ్ళ జీవితాలు త్యాగం చేశారు సమాజం కోసం. నువ్వు కొంచెం ఏదో హెల్ప్ చేద్దాం. అందరూ అబ్దుల్ కలాం కాలేము, సైంటిస్టులు అవుతామా? అందరం కాలేము. మన పాత్ర ఇది, దేవుడు మనకిచ్చుడు. దీంట్లో 4 దీపాలు వెలిగించు, 3 తరాలు మారిపోతాయి. అవి ఈరోజు నేను ఉన్నా పోయినా నా కుటుంబం కోటీశ్వర జాబితాలోకి ఎక్కింది. ఇప్పుడు నేను ఎక్కా, ఆ టీంలో ఎంతమందిని తయారు చేయాలని ఆలోచిస్తున్నా. నేను నా కడుపు నిండిందని నేను ఇంట్లో పడుకొని కొండ మీద కూర్చోవట్లే, జనంలో ఉండి జనం కోసం పనిచేస్తాను. ఇప్పుడైతే లేదు అంటే ఆ భావాలు లేకుంటే ఇంతగా తిరగాల్సినంత అవసరం ఇప్పుడు లేదు. నాకు కష్టపడ్డా, సక్సెస్ అయింది. దగ్గర 1 లక్ష మంది టీం వచ్చింది, ఎన్నో జిల్లాలకు విస్తరించింది. నేను ఇంట్లో పడుకున్న రోజుకు 100 మీటింగ్లు జరుగుతాయి. నా టీంలో లీడర్లు అందరూ కలిసి పెట్టి 100 మీటింగ్లు పెడుతున్నప్పుడు నేను రెస్ట్ తీసుకోవచ్చు. కానీ ఒకటే చెప్తా ఉన్నాను, భూమి ఉన్నన్ని రోజులు వెస్టీజ్ కంపెనీ ఉండాలి. పేదవాడు రిచ్ అవ్వాలి, పేదవాడు కూడా ఒక రోజు ఇదిగా ఉండాలి. పేదరికాన్ని ఎంతో కొంత నిర్మూలించాలి. సతీ సహగమనం. ఒకప్పుడు భర్త చనిపోతే భార్యను కూడా అదే మంటలో దోసేసేవాళ్ళంట. దాన్ని ఎవరో మహానుభావుడు కందుకూరు వీరేశలింగం పంతులు ఎవరో వచ్చి వాటి మీద యుద్ధం చేసి కొన్ని సంవత్సరాలు చేస్తే రూపు మాపింది. అవునా కదా? నీ పేదరికాన్ని కూడా ఈ రోజు నువ్వు నేను వస్తే అమ్మటే రూపు మాపదు. చేద్దాం, మనం ప్రయత్నం చేద్దాం. ఒక 20-30 సంవత్సరాల కన్నా వెలిగిపోద్దాం మన తెలుగు రాష్ట్రాలు. ప్రతి ఇంటి ముందు కారు ఉండి ప్రతి ఇల్లు కోటీశ్వరుగా తయారు చేద్దాం. మన వంతు పాత్ర. కొంతమంది రియల్ ఎస్టేట్ చేసి బాగా సంపాదించి పేదరికం నుంచి కోటీశ్వరులైన వాళ్ళు, కొంతమంది పెద్ద పెద్ద జాబులు చేసి పేదరికం నుంచి బయటపడైన వాళ్ళు. వెస్టీజ్ ద్వారా కొంతమంది చేద్దాం. థ్యాంక్ యూ. గొప్ప అవకాశం. దయచేసి మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా మనసు పెట్టి వెస్టీజ్ని ప్రేమించండి. ఒక్క 1 ఇయర్ గుండె నిండా వెస్టీజ్ నింపుకుందాం. గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేద్దాం. ఎంతో ఆనందంగా ఉంటుంది. అందరం బాగుంటే ఆనందం ఉంటుందా లేదా? మనందరం బాగా గెలిచాం సార్. ఒక 1-2 ఇయర్స్ పోయిన తర్వాత వీళ్ళందరూ 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు తీసుకుంటున్నాం. ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక ప్రమాదం జరిగింది, మనందరం కలిసి ఏమైనా చేద్దామంటే చేయలేదా? ఇప్పుడు చేద్దామంటే మన దగ్గర పైసలు లేవు. అందరి దగ్గర ఉంటే ఏమైనా చేయొచ్చు కదా. ఒక మంచి హాస్పిటల్ కట్టిద్దాం, పేదలకు ఉచితంగా ఏమైనా చేద్దాం, ఇంకా ఏదైనా చేద్దాం. ముందు ఇది ఉంటే డబ్బు. సోను సూద్ చూడండి, కరోనా టైంలో ఎంతమందికి హెల్ప్ చేసిండు. సోను సూద్ అంటే జేజమ్మ సినిమాలో విలన్. చాలా మందికి ఆయన విలన్ లాగా తెలుసు. నాకు కూడా ఆ సినిమా చూసినప్పుడు చాలా కోపం వచ్చింది. అరుంధతిని బాగా చెప్పులు పెడతాడు, వదల బొమ్మాలి అని. వీడియో కూడా నాయన ఈ అమ్మాయి ఇన్ని చెప్పులు పెడతాడు పాపం, మన ఇంట్లో ఆడపిల్లలాగా అనుకున్నాను చాలా మంది దాన్ని. నేను కూడా అనుకోని చాలా కోపం వచ్చింది. తర్వాత రియల్ లైఫ్ లో మన కరోనా టైంలో కొన్ని 100 కోట్ల అతను ఆస్తి బ్యాంకులో తాకట్టు పెట్టి తెచ్చి ప్రజలు సేవ చేసిండు. ఇలాంటి మహానుభావులుగా ఉంటే
ఈరోజు నేను ఒక్కసారి ఆయన గుర్తు చేసుకుంటే దండం పెట్టుకుంటా మనసులో. సోను సూదు నాకేం చెయ్యా, నాలాంటి పేదలకు ఎంతో మందికి మంచి చేసిండు. మంచి ఎక్కడున్నా మనం చేతులెత్తి మొక్కాలి, ప్రచారం చేయాలి. నీ కులమా, నా కులమా, మన రాష్ట్రమా, మనవాడా, ఇవన్నీ చూడకూడదు. ఇవన్నీ చూసినామంటే మనం అజ్ఞానంగా ఉన్నట్లు లెక్క. ఎక్కడ మంచి ఉన్నా మంచిని అప్రిషియేట్ చేయాలి మన గుణాన్ని. వెస్టీజ్ ఎంత మంచి కంపెనీ చూడండి, ఇంతమంది జీవితాల్లో వెలుగులు నింపుతుంటే ఈ కంపెనీకి నువ్వు సెల్యూట్ చేసే మనస్తత్వం రాకపోతే నేనేమన్నాను? నీకేమన్నా పేద బిడ్డలకు ఇస్తుంది కదా. ఎగ్జామ్ లేదు, ఇంటర్వ్యూ లేదు. ఇంటర్వ్యూ పెడితే వీళ్ళందరూ పాస్ అవుతారా? ఒక 5 కిలోమీటర్లు 20 నిమిషాలు పరిగెత్తమంటే వీళ్ళందరూ పరిగెత్తుతారా? ఏమి లేకుండా మనకు ఐడీలు ఇచ్చి కంపెనీలో వాటా ఇచ్చి నిన్ను ఎనకొండి ముందుకు నడిపిస్తుంది. కంపెనీ వాటా ఇస్తుంది, షేర్. నీ బంధువులు ఏమైనా బ్రాంచ్ షాప్ పెట్టిండు, వాటా ఇవ్వమంటే ఇస్తారా? ఒక కాలేజీ నడుస్తుంది, వాటా ఇవ్వమంటే ఇస్తారా? ఒకవేళ మంచి మనస్తత్వం ఉంటే వాటా ఇస్తాడు. 10 లక్షలు నీ పెట్టుబడి తీసుకురా, వాటా ఇస్తాను. నీ దగ్గర ఉంది 10 లక్షలు ఇవ్వడానికి. ఇక్కడ ఏముంది రక్త సంబంధం నీకు కంపెనీ? నువ్వెవరు, నేనెవరు, కంపెనీ ఎవరు? మనకు వాటా ఇవ్వటం. నాకు 40,000 50,000 ఇచ్చిన వాడుకోవచ్చు, అవునా కదా? వాటా ఇస్తున్న కంపెనీని కూడా నువ్వు దండం పెట్టలేకపోతున్నావు అంటే, అప్రిషియేట్ చేయలేకపోతున్నావు అంటే ఎక్కడ ఉన్నట్టు ఒకసారి చూడండి. దయచేసి గొప్పతనం ప్రపంచానికి తెలియజెప్పాలి. దేవుడు మనకిచ్చిన ఆ పాత్ర. 140 కోట్ల మంది భారతదేశ జనాభా, అందరికీ ఐడి లేవు. 4 కోట్ల మందికి ఏమన్నా ఇప్పుడు ఐడీలు. ఆ 4 కోట్ల మందిలో నువ్వు ఒక వ్యక్తి అంటే ఎంత అదృష్టవంతులో ఒకసారి ఆలోచించు. వెస్టీజ్ రావటమే అదృష్టం. నీకు అర్థం కావచ్చు ఆ పవర్. కొన్ని కోట్ల జీవరాశుల్లో మానవ జీవితం ఉత్తమమైనట్టు నీకు మానవ జీవితం ఇచ్చి 140 కోట్ల మందిలో నీకు మళ్ళీ వెస్టీజ్ ఇచ్చాడు. దీన్ని పట్టుకుంటే నువ్వు ఏమైనా చేయొచ్చు, మిరాకిల్స్ క్రియేట్ చేయొచ్చు, ఎంతో మంది సమాజాన్ని చైతన్యం చేయొచ్చు, నువ్వు మారచ్చు. నువ్వు బాగా సంపాదించేదని హెల్ప్ చేయి 10 మందికి. ఈరోజు నేను వెస్టీజ్ ద్వారా 3 కోట్లు సంపాదించుకున్నా. నాకేదన్నా ఆపది కనపడితే ఏమైనా హెల్ప్ చేశాడు కదా. మానవ జీవితం అంటే ఇదే, సాధించు, నలుగురికి ఏమైనా హెల్ప్ చేయి. వెస్టీజ్ క్రిమి వలె పుట్టి క్రిమి వలె మరణించే కన్నా ఈ సమాజంలో నీకు కొన్ని ఆనవాళ్ళు వెస్టీజ్ ద్వారా ఉందా లేదా? ఇప్పుడు మా టీంలో చాలా మంది లీడర్స్ తయారయ్యారు. 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు తీసుకునేవాళ్ళు. వీళ్ళు ఒకవేళ ఉన్నా లేకున్నా వాళ్ళ నామాన్ని వాళ్ళ పేరు మేము తెలుస్తామా లేదా? నేను పోతే నన్ను తెలుస్తారు, వాళ్ళు పోతే మేము తెలుస్తాం. వెస్టీజ్ ఉన్నన్ని రోజులు ఈ లీడర్ల పేరు చిరస్థాయిగా ఉంటాయి. వెస్టీజ్ మన జీవితానికి ఒక అర్థం, పరమార్థాన్ని ఇస్తా ఉంది. కోటీశ్వర జాబితాలకి మీరు అందరూ కూడా యాళ్ళ కూర్చున్న అందరూ రావాలి. అందుకే మీరు కూడా ఈరోజు శివరాత్రి పండుగను కూడా లెక్క చేయకుండా ఈ పండుగ కట్టండి. డెఫినెట్గా థ్యాంక్ యూ. ఎందుకంటే ఈరోజు మీరు అందరూ కూడా తప్పించుకోవడానికి మీటింగ్ ఒక చిన్న కారణం. పండుగ ఈరోజు చెప్పి తప్పించుకోవచ్చు, అవునా కదా? దేవుడే మిమ్మల్ని అందరికీ ఇక్కడికి పంపించండు. కొత్త వ్యక్తులు, పాత వ్యక్తుల కంటే నాకు తెలుసు వాల్యూ. వీళ్ళు పండుగ రోజైనా వస్తారు, ఇంకా ఏ రోజైనా వస్తారు. మీరు కొత్త వాళ్ళు వచ్చారంటే ఈరోజు చాలా అదృష్టవంతులు. మీరు గ్రేట్ అన్నమాట. మీ అందరూ కూడా అప్రిషియేట్ చేస్తా ఉన్నాం హృదయపూర్వకంగా. పండుగ ఈ పండుగ దినం కూడా మీరు వచ్చారంటే మిమ్మల్ని ఇక్కడికి ఎవరు పంపించారు తెలుసా? శివయ్య మీ మనసులో దూరి ఇక్కడికి పంపించండి. దీనందరం పట్టుకుందాం, గుండెల నిండా నింపుకుందాం. వెస్టీజ్ మాకైతే గుండెలో కాదు, కొన్ని కోట్ల కణాలుంటే ఒక్క కణం కూడా మిస్ అవ్వకుండా నింపుకోవాలి. వెస్టీజ్ పోస్ట్ మార్టం చేసినా కూడా మా రిపోర్ట్లు వెస్టీజ్ అవుతుంది అనమాట. అంతగా ప్రేమిస్తా ఉంటాం వెస్టీజ్. లక్షల మంది జీవితాలు మార్చాలి. లక్షల మంది జీవితాలు మార్చడం కోసం ఆ విధమైనటువంటి ఆలోచనలతో ప్రతి కణానికి వెస్టీజ్ నింపుకొని పనిచేస్తున్నాం. వెస్టీజ్ ఒక గొప్పతనాన్ని ప్లీజ్ దయచేసి మీరు అందరూ కూడా, నాకు అనిపిస్తా ఉంది రాబోయే రోజుల్లో అచ్చంపేట ఎక్కడ దాకా తీసుకెళ్తారు. మీరు అందరూ కనుక దీన్ని బిలీవ్ చేసి పట్టుకుందామా? చేద్దామా? అమ్మ నువ్వే మాట్లాడు. చేస్తావా మోస్తావా? డ్రెస్ తలకాయ అట్ట ఇట్లా ఓపాలి కదా. చేద్దామా వద్దా? వద్దా? ఇట్లా అనాలా? ఇట్లా అనుకోతే మెడలు పట్టుకోవాలి. లోపల బ్లడ్ కదలాలా. దేవుడు ఇంత గొప్ప అవకాశం ఇచ్చాడు సార్. నాది ఎక్కడో చిన్న జీవితం, నా జీవితానికి ఒక అర్థం దొరికింది. ఇప్పుడు నేను కూడా ఒక లక్ష్య కొడతా, నా భార్య పిల్లలకి ఒక మంచి హెల్ప్ అవుతా, నా కుటుంబానికి ఒక ఆసరా అవ్వాలి, అవునా కదా? ఇప్పుడు చిన్న బండ్లు నడుస్తున్నాయి. మనకి 20, 30, 40 చేస్తున్న బండి నడుస్తుంది. రేపు ఏమన్నా సడన్ గా
మన ఇంట్లో మన భార్యకో మన పిల్లలకో 10 లక్షల ఆపరేషన్ కావాలి, హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఏం చేయాలి? అప్పుడు అప్పు చేయాలి. అప్పు కూడా ఇవ్వాలి కదా, మనకు పుట్టాలి కదా. నీకు పొలం లేదు, ప్లాట్ లేవు, అప్పిస్తున్నా 10 లక్షలు ఎవరున్నా, మరి అప్పుడు ఏం చేయాలి? చూడనా, డబ్బు సంపాదించాలి. డబ్బు విలువ తెలిసిన వాళ్ళందరూ డబ్బులు సంపాదిస్తున్నారు. 10 కోట్లు ఉన్న వ్యక్తి సంపాదిస్తున్నాడు, 100 కోట్లు ఉన్న వ్యక్తి కూడా ఎందుకో తెలియదు, బట్ సంపాదించాలి. పైకి తీసుకుపోయేది ఏం లేదు. 100 కోట్లు ఉన్నా 1000 కోట్లు ఉన్నా పైకి తీసుకుపోవు, కానీ ఉన్నన్ని రోజులు మాత్రం సంపాదిస్తుండాల్సింది. మనీ ఈజ్ పవర్. డబ్బుకి అంత విలువ ఉంది. 100 కోట్లు ఉన్న వ్యక్తులు కూడా సంపాదించడానికే చూస్తున్నారు, కానీ నిమ్మలంగా ఎవరు నాకు ఉందని పడుకోవట్లే. ఎవరు పడుకుంటారంటే 20-30 వేలు సంపాదించి చిన్న చిన్న వాళ్ళమే సార్లు నాకు సరిపోద్ది బస్సు అంటున్నావు. ఇప్పుడు సరిపోద్ది, ఏమైనా దెబ్బ తాకినప్పుడు తెలుస్తుంది, నీకు ఆపద వచ్చినప్పుడు తెలుస్తుంది. కాబట్టి అందరం డబ్బు సంపాదించాలి. ప్రపంచమే డబ్బు కోసం పరిగెడుతుంది. 100 కోట్ల రూపాయలు ఉన్నటువంటి హీరోలు సినిమాలు తీస్తే కోట్లు వస్తాయి వాళ్ళకి. సినిమాలు తీస్తున్నారు, ఖాళీ టైంలో గడి డిటర్జెంట్ సర్పుకి యాడ్ ఇస్తున్నారు హీరోలు. దేనికోసం? హీరో సినిమాల్లో ఆ సన్నివేశాన్ని బట్టి పాడి మీద పడుకోవాలి, చనిపోయినట్టుగా యాక్షన్ చేయాలా? చేస్తున్నారా లేదా? పాడి మీద పడుకుంటున్నారా లేదా? దేనికోసం? డబ్బు. హీరోయిన్ పెళ్లి కాల, సినిమాలో పెళ్లి చేసుకుంటుందా లేదా? దేనికోసం? డబ్బు. పెళ్లి చేసుకున్న వాళ్ళ పిల్లలు కూడా అంటారు. దేనికోసం? వీళ్ళని హీరో చేత తన్నులు తింటాడు, ఎన్నో తన్నులు తింటాడు. దేనికోసం? డబ్బు. హెలికాప్టర్ నడిపేది డబ్బు కోసమే, రైలు నడిపేది డబ్బు కోసమే, ఆటో నడిపేది డబ్బు కోసం, ఇసుక అమ్మేవాడు డబ్బు కోసమే, ఇడ్లీ అమ్మేవాడు డబ్బు కోసమే, బంగారం అమ్మేటాడు డబ్బు కోసం. ఈ సమాజంలో ఎవరు ఏ ఆట ఆడినా ఏ పాట పాడినా ఇండైరెక్ట్ డబ్బు రాసుకుంటారు. చూడండి, 4ంటికి లేచి వెళ్ళిపోతారు, 3ంటికి లేచి డ్యూటీలు వెళ్తా ఉంటారు కొంతమంది. దేనికోసం? నువ్వు కూడా నిద్ర మత్తులు వదలండి. 9 దాకా పడుకొని నా జీవితం ఇంతే, నా లైఫ్ ఇంతే, నేను పేదవాడికి పుట్టినా, నేను చిరంజీవి వాళ్ళ ఇంట్లో పుడితే బాగుండు. ఎంతమంది పుడతారు చిరంజీవి వాళ్ళ ఇంట్లో? నేను రేవంత్ రెడ్డి సార్ తమ్ముడిని ఇంట్లో బాగుండు. ఉన్నారండి తమ్ముడు కావాలి ఎంతమంది. నువ్వు నేను కావాలంటే కావాలి. ఎక్కడ పుట్టామనేది కాదు, ఎక్కడికి చేరామనేదే జీవితానికి అర్థం. తర్వాత అందరం కూడా మంచి స్థాయికి వెళ్తాం. అందరం ఇలాగే కలిసి ఉందాం, ఒకరికొకరు గౌరవించుకుంటూ, అభిమానించుకుంటూ, సహకరించుకుంటూ జై వెస్టీజ్ నినాదం ఎత్తుకుందాం. ఇప్పుడు దాకా మీరు అందరూ కూడా చాలా ఉద్యమాల్లో పనిచేసి ఉంటారు. ఎంఆర్పిఎస్లో కొంత పని చేసారు, తర్వాత తెలంగాణ ఉద్యమాలు చేసారు, టీడీపీలో చేసి ఉంటారు, కాంగ్రెస్లో చేసి ఉంటారు, టీఆర్ఎస్లో చేసి ఉంటారు, బీజేపీలో చేసి ఉంటారు. ఎన్ని ఉద్యమాలు చేసారో నాకు తెలియదు. ఒక్క సంవత్సరం వెస్టీజ్ జెండా ఎత్తుకొని జై వెస్టీజ్ నినాదం ఉద్యమం చేసి కోటీశ్వర జాబితాలోకి ఎక్కి గర్వంగా సగర్వంగా సమాజానికి చైతన్యం నింపే వ్యక్తులుగా తయారు అవ్వాలని, ఈ పండగ దినాలు మీరు అందరూ అయ్యే విధంగా ఆ శివయ్య స్వామి కూడా మిమ్మల్ని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.